ఎక్కడి వాళ్ళు అక్కడ నిశ్శబ్దంగా కూర్చోండి. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం మరియు 24వ వచనం చదువుకుందాం. చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోము లేకుండానట్లు వడియగట్టి వంటను మింగువారు మీరే. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, గనుడవగు దేవా, నీకు స్తోత్రములు. మా గొప్ప దేవా, ఇంత సమయం మమ్మల్ని అందరినీ మీరు ఆదరించారు, మా స్తుతులు గైకొన్నారు, మా అర్పణ సేకరించారు, నీ శరీర రక్తాల్లో మమ్మల్ని పాలివారిని చేశారు, మా ఆరాధన గైకొన్నారు. మేము చెల్లించిన సమస్తము మౌనంగా గైకొన్నారు ప్రభు. ఇప్పుడు జరిగిందంతా ఒక ఎత్తు, ఇక జరగబోతుంది ముఖ్యమైన ఘట్టం. నీ మాటలు వినుటకు మిగులు ఆశతో ఉన్నాం. నాతో మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సాతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావము నజరేయుడుగా యేసు నామములో బంధిస్తున్నాం. దేవా, మీరే నాతో మాతో మాట్లాడి మీ దివ్య నామమునకు మహిమ తెచ్చుకోండి. నీ దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు, నీ శిలువ రక్తం చేత బాగుగా కడిగి పరిశుద్ధపరిచి నీ దాసునిలో నుండి నీ బిడ్డలందరితో నీవే మాట్లాడమని, నీ దాసునితో కూడా మాట్లాడమని, తర్వాత లైవ్లో ఉన్నవారు, అలాగే జూమ్లో ఉన్నవారు, అలాగే తర్వాత వినబోతున్నవారు, వారితో కూడా మాట్లాడండి. సమస్త మహిమ మీరే పొందమని, కర్తవ్యాన్ని మాకు బోధించి కార్యోన్ముఖులను గావించమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి జవాబు పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నాం. కొద్ది మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉదయకాలం మన ధ్యానంలో మన ప్రాచీన పురుషుడు తొలగింపబడి క్రీస్తు స్వారూప్యము మనలో ఏర్పడాలి. ఇది దేవుడు మనలో జరిగిస్తున్న పని. క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు దేవుడు మనందరినీ మరి చక్కడ పని జరిగిస్తాడు. ఎఫెసీ పత్రిక 4లో పరిచర్య ధర్మము అనేది ఎందుకు ఏర్పరచబడిందో అందులో ప్రస్తావిస్తాడు. ఎఫెసీ పత్రిక 4:13లో మీరు చూడండి ఒకసారి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను. పరిశుద్ధులు సంపూర్ణులు అనే మాటకి పైన 12వ వచనంలో చూస్తే క్రీస్తు యేసు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించాను. ఎలాగ నియమించాడు? పరిచర్య ధర్మాన్ని నియమించాడు, ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. అందుకే మనం ప్రతి ఆదివారం ఎన్ని పనులున్నా అన్నీ పక్కన పడేసి దేవుని సన్నిధానానికి వస్తున్నాం. శుక్రవారం, ఆదివారం, అవకాశం ఉన్నవాళ్ళు బుధవారం, ఆల్ నైట్, ఇలా రకరకాలుగా వారంలో కనీసం 3 లేక 4 సార్లు దేవుని సన్నిధిలో మనం కూడుకోవడానికి నియామక కూటాలు ఏర్పరచబడ్డాయి. ఇవన్నీ ఎందుకు అంటే, ఈ పరిచర్య అంతా ఎందుకు అంటే, యేసు ప్రభు కావాలని మనం కోరుకొని ఆయన దగ్గరికి వచ్చాం, ఆయన రెక్కల కిందికి వచ్చాం. యేసు ప్రభు లాగా నేను జీవించాలి, యేసు ప్రభుతో ఉండాలి, ఆయన రాజ్యములో ఉండాలి అని మనం కోరుకున్నాం. దేవుడు కూడా ఉచితంగానే అవకాశం ఇచ్చాడు. రండి, తప్పకుండా నా రాజ్యంలో మీకు స్థానం ఉందని ఆహ్వానించాడు. మన పాపాలన్నీ ఆయన ప్రశస్త రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మనల్ని నూతనపరిచి ఆయన రాజ్య వారసులుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే తనను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆ అధికారం మనం చేయబూని ఇక దాన్ని అమల్లోకి తీసుకోవాలి అంటే మనం ఆయన యందు విశ్వసించుటయే కాదు,
ఆయన ఆశించిన కొలతలోకి పోలికలోకి మనం రూపాంతరం చెందాలి. రాజుగారి కొడుకైనంత మాత్రాన వాడిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టరు. ఒకటైతే నిజం, రాజు తర్వాత ఆ సింహాసనం మీద కూర్చోవడానికి అర్హుడైతే కొడుకే. ఫస్ట్ అర్హత అయితే వాడికే ఉంటుంది, కొడుక్కి. ఆడపిల్ల అయితే కూతురు, రాణి. కొన్ని రాజ్యాలకి రాణులు కూడా పరిపాలించారు. ఎలిజబెత్ రాణి అని మీకు తెలుసు కదా. అట్లా రాణులు ఉంటారు, రాజులు కూడా ఉంటారు. రాజుగారికి కొడుకుంటే కొడుకు రాజు అవుతాడు, కూతురుంటే కూతురు రాణి అవుతుంది. ఏమవుతుంది? రాణి అవుతుంది. అయితే అర్హత అయితే మొదటి అర్హత వారిదే. ఎందుకు? జన్మించినందుకు, రాజు సంతానముగా పుట్టినందుకు. అయితే అంత మాత్రం చేత ఆ అమ్మాయిని కానీ ఆ అబ్బాయిని కానీ ఏమీ తెలియకుండా సింహాసనం ఎక్కిస్తే ఆ రాజ్యం శత్రువుల వశమైపోతుంది, పరిపాలనలో అన్యాయం జరుగుతుంది. గనుక రాజుగారి కొడుకు రాజుగారి కూతురే అయినా సింహాసనం ఎక్కటానికి జన్మతా వారికి అధికారం ఉన్నా ఆ అర్హత సంపాదించడానికి వారు కష్టపడాల్సి ఉంది, వారు సాధన చేయాల్సి ఉంది, శ్రమ పడాల్సి ఉంది. పనివాడికి అంత ఇబ్బంది లేదు, పనివాడి కొడుకు అంత ఇబ్బంది లేదు. దానికి ఏదో అన్ని సాహసాలు చేయాల్సిన అవసరం ఏం లేదు. కుండలు చేసేవాడిని కుమారుడిగా పుట్టాడు అనుకో, మట్టి దొక్కటం, సారె మీద ఆ పాత్రను చేయటం తెలుసుకుంటే సరిపోతుంది. కమ్మరి కుమారుడిగా జన్మిస్తే ఆ దాగలి పని, సుత్య పని 5 తెలిస్తే సరిపోతుంది. ఒకవేళ రజకుని కుమారుడుగా జన్మిస్తే ఉతుకుడు సెక్షన్ తెలిస్తే సరిపోతుంది. దానికేం పెద్ద విద్యలు అభ్యాసాలు చేయాల్సిన అవసరం వల్ల వాళ్ళ నాన్న ఉతుకుతూ ఉంటాడు, కొడుకు కూడా చూసి ఉతికితే అయిపోతుంది. వృత్తిపరంగా చెప్తున్నాను నేను. అలాగా వృత్తులు ఉన్నాయి కొన్ని. ఈ వృత్తులన్నీ వేరు, రాజ్య పరిపాలనా విధానం వేరు. రాజుగారి కొడుకుగా కూతురుగా పుట్టిన వాళ్ళకి ఎంత భోగం ఉంటుందో, ఎంత విలువ ఘనత ఉంటుందో అన్ని అగసాట్లు కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరం ఒకటి గుర్తించాలి, దేవుణ్ణి ఎంతమంది అంగీకరించారో. యోహాను సువార్త 1:12 ప్రకారం తన్ను ఎందరు అంగీకరించిరో. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అధికారం ఇచ్చేశాడండి. మనం ఆయన కొడుకులం, ఆయన కూతుళ్ళం. ఇంతకు మన డాడీ పేరేంది? దేవుడు. మన డాడీ పేరేంది? దేవుడు. ఆయన పిల్లలం, మనం కొడుకులం, కూతుళ్ళం. మన దేవుడు రాజు, పరిపాలించేవాడు ఆయన సర్వ విశ్వాన్ని. కాబట్టి ఇప్పుడు రాజుగారు దేవుడే రాజు, రాజే దేవుడు. ఇప్పుడు మనం దేవుని పిల్లలం అన్నది ఎంత నిజమో, రాజుగారి సంతానం అన్నది కూడా అంతే నిజం. స్తోత్రం చెప్పండి. ఎవరి సంతానం? రాజుగారి సంతానం అన్నది కూడా అంతే నిజం. పనివాడి పిల్లలుగా ఉంటే మనకు పెద్ద అగసాట్లు ఉండవు, కానీ మన అగసాట్లన్నీ ఇప్పుడు రాజుగారి పిల్లలమైనందుకే. ఘనత ఎంతుందో శ్రమ కూడా అంతే. అవునా? వంశపారంపర్యంగా సింహాసనం పొందడానికి హక్కున్నా, అధికారం ఉన్నా అర్హత కావాలి. అదేంది? అధికారం అర్హత ఒకటి కాదా? పారంపర్యంగా అధికారం వచ్చేసింది, కానీ అర్హత అంటే దాని మీద ఎక్కి పాలించడానికి కొన్ని కొలతలు కావాలి. ఉదాహరణకి అన్నిటిలోకి ముఖ్యమైనది, సింహాసనం ఎక్కిన రాజు పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత నంబర్ 1లో ఉండాల్సింది ఏంటంటే న్యాయ విచారణ తెలిసి ఉండుట, న్యాయముగా తీర్పు తీర్చుట అనేది ఎరిగి ఉండుట. రెండవది, ప్రజల బాగోగులను బాగుగా పరిశీలించి వాళ్లకు జరిగించాల్సినటువంటి కార్యాలన్నిటినీ యుక్తముగా జరిగించుట.
ఒక రాజ్యం నడవాలంటే బోల్డ్ అన్నీ ఉంటాయి. మన ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన కింద ఎన్ని శాఖలో, నీటిపారుదల శాఖ అని, గిడ్డంగుల శాఖ అని, మత్స్య శాఖ అని, ఏమండి ఆరోగ్య శాఖ అని, వైద్య శాఖ, అలాగే ఐటీ, తర్వాత శిశు సంక్షేమ శాఖ, తర్వాత రెవెన్యూ, హోంశాఖ. ఓయమ్మ ఎన్ని శాఖలు, అందరికీ ఒక్కొక్క మంత్రి. వీళ్ళందరిపైన రాజు ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి కింద ఇన్ని శాఖలు ఉన్నాయి చూడండి. నీళ్ళ సమస్య చూడాలి, ఆరోగ్య సమస్య చూడాలి, ఆహార సమస్య చూడాలి, ధన సమస్య చూడాలి. వీటన్నిటిని పక్కన పెట్టి శత్రువులు రాజ్యం మీదకి దండెత్తి వస్తే ముందు రాజే పోయి నిలబడాలి. స్తోత్రం చెప్తారా? ముందు ఎవరిపై నిలబడాలి? జనాలందరినీ ముందు పెట్టి రాజు అనుకుంటాడా? రాజే ముందు వెళ్ళాలి. మన ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది. ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా మిలిటరీ డ్రెస్ వేసుకొని వెళ్ళాడు యుద్ధ రంగానికి. నేను ఎక్కడో దాక్కోవటం ఏందిరా, నేను కూడా యుద్ధ రంగంలో ఉన్నానని ఆయన కనబడ్డాడు. భలే ప్రశంసించారు ప్రజలు ఆయన్ని. కాబట్టి రాజు అనేవాడు న్యాయ విచారణ జరుపుటలోను, ప్రజలందరికీ వారి స్థితిగతులన్నిటినీ బాగుగా ఎరిగి పాలించుటలోను, మూడవది శత్రువులు ఒకవేళ దండెత్తొస్తే వాళ్ళని ఎదిరించుటలోను అవగాహన ఉండాలి. నాలుగవది రాజ్యమును విస్తరింపజేసే విషయంలో కూడా దృష్టి కలిగి ఉండాలి. రాజులు ఎప్పుడు ఊరకుండరు చూడండి. ఎవడో ఒకడిని ఏదో ఒక భూభాగాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ పాటలు అయ్యాయి. అంత పెద్ద భూభాగం ఉంది, ఇండియా ఏం చేసుకుంటుంది, ఈ కాశ్మీర్ని మనం కలుపుకుందని వాళ్ళ శోభ. మనోళ్ళేమో అంగుళం కూడా మేము బాగున్నామని మనోళ్ళు. సరే, ఓ పక్క చైనా వాడి గొడవ, వాడు కూడా అక్కడే మనకి సరిహద్దు శత్రువు. ఇప్పుడు రష్యా వాడు ఉక్రెయిన్ కలుపుకోవడానికి దాడి. రాజు చేసే మరొక పని నాలుగోది ఏంటంటే విస్తరణ. 4 ఇట్లా రాజుగారి సంతానానికి ఇత్యాది విషయాల్లో అవగాహన ఉండాలి. ఏముండాలి? నా వాయిస్ మీకు స్పష్టంగా అర్థమవుతుందా? కించిత్తు దగ్గు వస్తుంది, అందుకని కొంచెం స్వరం క్లారిటీ మిస్ అవుతుంది. మీకు అర్థమవుతుంది కదా? కావట్లేదా? అర్థమైతే స్తోత్రం చెప్పండి. బాగానే అర్థమవుతుంది. కాబట్టి వీటి మీద అవగాహన ఉండాలి. తర్వాత అన్ని రకాల విద్యలు తెలిసి ఉండాలి. వ్యూహరచన తెలిసి ఉండాలి. వ్యూహరచన. అందుకని రాజుగారు ఏం చేస్తాడంటే వాళ్ళ పిల్లలు ఒక ఏజ్కి రాగానే వాళ్ళని గురువు గారికి అప్పచెబుతాడు. నా సంతానముగా వీళ్ళు పుట్టారు, మంచిదే. నా టాలెంట్స్, నా సామర్థ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ సామర్థ్యతలు నేను ఎలాగ సాధన చేసి పొందానో వీళ్ళు కూడా అలాగే సాధన చేసి వాటిని సంపాదించాలి. కాబట్టి గురువుగారు వీళ్ళని మీకు అప్పచెబుతున్నాను, ఒక తోమి వీళ్ళకి అన్నీ నేర్పండి అని అప్పచెబుతాడు. రాజుగారి పిల్లలా కాదా? పెద్దగా పిల్లలా కాదా? సింహాసనానికి హక్కుదారులా కాదా? హక్కుదారులే, రాజు పిల్లలే. అయినా అది ఎక్కి పాలించడానికి కావలసిన అర్హత సంపాదించాలంటే ఖచ్చితంగా అభ్యాసము తప్పనిసరి. ఏం తప్పనిసరి? అభ్యాసం అనగా శిక్షణము, ఇంగ్లీష్లో ట్రైనింగ్ తప్పనిసరిగా ఉండాలి. ఈ అభ్యాసం ద్వారా అంతకుముందు వాళ్ళల్లో లేనివి ఈ అభ్యాసం ద్వారా వాళ్ళు సాధించాలి, వాళ్ళలోకి అవి రావాలి. కాబట్టి ఇక విలువిద్య
బాణం ఎలా కొట్టాలో నేర్చుకోవాలి, ఈట ఎలా విసరాలో నేర్చుకోవాలి. ఒకవేళ ఆయుధాలు లేకపోతే మల్ల యుద్ధం అంటే అవతల ప్రత్యర్థిని ఎలా పడగొట్టాలో నేర్చుకోవాలి. అలాగే కొన్ని క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి కావలసిన ఐడియాలజీ సాధన చేయాలి. కొన్ని రిస్క్ సమస్యలు ఇస్తాడు గురువు, పరిష్కరించరా వీటినని, వాటిని పరిష్కరించాలి. ఆ సామర్థ్యం వాళ్ళలోకి వచ్చిన దాకా వాడిని తోముతానే ఉంటాడు గురువు. ఎట్టకేళ్లకు చిట్ట చివరికి తొదకు వాడు అవన్నిటినీ సాధించిన తర్వాత అప్పుడు వాళ్ళ అయ్యకు కబురు పెడతాడు, మీ వాడు రెడీ అయిపోయాడండి, వచ్చి టెస్ట్ చేసుకొని చూసుకోండి అని. అప్పుడు రాజుగారు ఏం చేశాడంటే అబ్బాయి పనితనం అంతా చూసి రాజ్యములో దండోరా వేయిస్తాడు. మా చిరంజీవి రెడీ అయిపోయాడు, తర్వాత పట్టాభిషేకానికి వాడిప్పుడు అర్హత సంపాదించాడు. ప్రజలారా, నా తర్వాత సింహాసనం ఎక్కి పాలించడానికి మరి వాడికి అర్హతలు వచ్చినాయి, మీరందరూ కూడా ఇది చూడాలి. మరి యువరాజా వారు లేకపోతే యువరాణివారు, మరి రాణులు కూడా ఉన్నారు కదా, యువరాజా వారు యువరాణివారు, మరి ఫలానా విద్యల్ని ప్రదర్శించబోతున్నారు, మీరు అందరూ వచ్చేయండి అని ఒక ఆహ్వానం చెప్తాడు. ఒక వేదిక ఉంటుంది, ఆ వేదిక మీద ఈ ప్రదర్శనలు జరుగుతాయి. ఓల్డ్ మూవీస్ ఎంతమంది చూశారు? పాత సినిమాలు అబద్ధాలు ఆడకుండా చెప్పండి. జానపద చిత్రాలు, రాజుల చిత్రాలు ఎంతమంది చూశారు? అబద్ధాలు ఆడొద్దు, చూసిన వాళ్ళు చేయొద్దండి, షో చేయొద్దు. చాలామంది చేతులు లేవట్లా. రైట్, నేను మస్తు నేను చూసా. అది చూసిన వాళ్ళందరికీ తెలిసింది ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్. ఇక యువరాజా వారు లేదా యువరాణి వారి యొక్క పనితనం ప్రజలందరూ చూడాలి, ప్రజలు ఆమోదించాలి. ఆహా, ఎంత గొప్ప పనితనం నేర్చుకున్నాడు మన యువరాజా వారు, ఇంత బలవంతుడు, ఇంత జ్ఞానవంతుడు. ఇక మనకి రాజు అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది మన రాజ్యం అని వాళ్ళందరూ సంబరపడి, యువరాజా వారు విజయుడైతే ఊళ్ళో పండగ చేసుకుంటారు. అప్పుడు రాజుల కాలాల్లో వచ్చినాయే ఈ దీపావళులన్నీ. తెలుసా మీకు? రాజు పట్టాభిషేకం పొందేటప్పుడు ఊరంతా పండగ, రాజుగారు యుద్ధంలో గెలిస్తే ఊరంతా దీపావళి. అట్లా దీపాలను వెలిగించి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచేవారు. యుద్ధంలో గెలిస్తే పండగ, ట్రైనింగ్ ముగించుకొని ఇంటికి వస్తే పండగ, పట్టాభిషేకం చేసేటప్పుడు పండుగ. అంత రాజుల్ని బట్టే మన పండగలు, చాలా పండగలు రాజుల్ని బట్టి వచ్చినాయి. కాబట్టి ఇక మన వాళ్ళు ఆ రాజుల మీద ఉన్న అమితమైన గౌరవాన్ని బట్టి దేవుళ్ళని చేసి పడేశారు. తమిళనాడులో రజనీకాంత్కి ఖుష్బూకి గుడి కట్టినట్టు. రజనీకాంత్ గుడి ఉంది తెలుసా? ఖుష్బూకి కూడా గుడి ఉందంట. నేనైతే వెళ్ళి చూడలేదు కానీ న్యూస్ తెలిసింది నాకు. మరి ఆమె మరి వాళ్ళకి ఏం ఉపకారం చేసిందో ఏమో మరి. ఆమె అయితే హీరోయిన్, ఆమె కూడా ఏ అనుమానం లేకుండా అర్ధనగ్నంగా కూడా ఆమె కూడా పాపం డ్యాన్స్ చేసింది. మరి మొత్తానికి ఏమి నచ్చి గుడి కట్టారో నాకైతే తెలియదు, ఏం మేలు పొంది కట్టారో తెలియదు. ఆమె కూడా ఒక గుడి కట్టారు. ఆ మధ్య ఒక పేపర్లో న్యూస్ చదివా, వాళ్ళ అమ్మని అమితంగా ప్రేమించే కొడుకు వాళ్ళ అమ్మకు ఒక గుడి కట్టాడు, అమ్మ గుడి. ఇక 2-3 తరాలు మారినాయంటే ఆ అమ్మ కాస్త దేవమ్మ అవుతుందన్నమాట, అమ్మ తల్లి అవుతుంది. అది అట్లాగొచ్చినాయి. వాస్తవంగా ఇవన్నీ రాజులకు సంబంధించిన పండుగలు, ఇవన్నీ మన వాళ్ళు చేసే చాలా పండుగలు. యువరాజా వారు కానీ యువరాణి వారు కానీ కొన్ని సంవత్సరాలు నేర్చుకున్న యుద్ధ విద్యలన్నీ వాళ్ళు ప్రయోగాత్మకంగా చూపించాలి. ఒక్కొక్క దానిలో వాళ్ళు గెలుస్తూ ఉంటే రాజ్య పౌరులంతా గొప్పగా ఘనంగా సంతోషం సంబరం చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరి సంగతి ఏవో కానీ రాజు మాత్రం చాలా ఆసక్తిగా ఉంటాడు. ఎందుకంటే ప్రజలందరి ఆమోదం తర్వాత ముందు రాజుగారి ఆమోదం పొందాల. అందుకని అన్ని రకాల ప్రత్యర్థులను తీసుకొచ్చి కొడుకు ముందు నిలబెడతాడు. విలువిద్య విషయంలో
ఈటలు విసిరే విషయంలో, మల్ల యుద్ధం విషయంలో, కత్తి యుద్ధం విషయంలో, ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు, వాడు ఎన్ని నేర్చుకున్నాడు అన్నీ ప్రదర్శనాత్మకంగా చూపించాలి. క్రూర మృగాల్ని వేటాడే విషయంలో, ఎందుకంటే అప్పట్లో రాజ్య ప్రజలకి అడవులు ఎక్కువ, రాజ్యాల చుట్టూ అడవులు ఉండేవి కాబట్టి ఎంత గొప్ప జంతువుని కూడా యుద్ధంతో దాని మీద పోరాడి చంపేసేయాల. ఆ జంతువుల బారి నుండి ప్రజల్ని కాపాడాలా రాజు. మీరు గమనించారో లేదో, ప్రజలు వచ్చి రాజు దగ్గర మనవి చేసుకుంటారు, మహాప్రభు ఏమని చెప్పేమి, క్రూర మృగాలు వచ్చేసి ఫలానా ప్రాంతంలో మా మీద పడి మా ప్రాణాలు దోచుకుంటున్నాయి అని వాళ్ళు అడిగితే, భయపడకండి, ఈరోజే మేము వచ్చి దాన్ని వేటాడి దాన్ని హతం చేసి మీకు విశ్రాంతి కలిగిస్తాం అని ఒక బిల్డప్ ఇచ్చి రాజుగారు పోతాడు అనమాట. ఇప్పుడు ఇక పులిని కొట్టినా రాజే, పులి చేతిలో చచ్చినా రాజే. రాజుగారు లైన్లో దిగాడంటే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి క్రూర మృగాల్ని వేటాడి ప్రజల్ని కాపాడే పని అప్పుడు. శత్రువుల నుంచి కాపాడాలి, క్రూర మృగాల నుంచి కాపాడాలి, వాళ్ళకి ఆహారపు కరువులు కొరతలు లేకుండా నీళ్ల సమృద్ధిని ఏర్పాటు చేయాలి, కరువు కాలంలో వాళ్ళకి పోషణ కోసం అన్ని ఏర్పాటు చేయాలి. ఇదంతా తెలిసినోడే సింహాసనం ఎక్కితే రాజ్యం బాగుంటుంది. ఇవన్నీ ఏం పట్టించుకోకుండా కొడుకైనంత మాత్రాన ఎక్కాడు అనుకో, కొడుకైనంత మాత్రాన వాడికి అనుభవాలు ఏమి లేకుండా సింహాసనం ఎక్కాడు అనుకో, ప్రత్యర్థుల చేతిలో తన్నులు తిని, ప్రత్యర్థులు అంటే బయటోడు ఎవడు రావసరలా, ఆ పాతరాజు దగ్గర ఉన్న సైనికులు, సైన్యాధిపతులు వాళ్ళే ఈ కొడుకుని వేసేసి వాళ్ళు ఎక్కుతారు. అందుకే అన్నీ తెలుసుకున్న తర్వాత, అవగాహన పొందిన తర్వాత సింహాసనం ఎక్కిస్తారు. ఇప్పుడు మన విషయంలోకి వచ్చేటప్పటికి, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనం రాజుగారి పిల్లలమయ్యాం, రాజుగారి కొడుకులు కూతుళ్ళు అన్నమాట మీరందరూ. అందుకే దైవ సేవకులు వాక్యం చెప్పేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అంటారు. అది వింటానే ఉంటాం కానీ దాని గురించి సరిగా ఆలోచించాం. నేనేంది, దేవుడి బిడ్డనేంది అనుకోరు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను, మా అయ్య మార్కయ్య, మాజీ బ్రహ్మయ్య అనుకోండి. నేను బ్రహ్మయ్య బిడ్డను కదా, లేదా మార్కయ్య బిడ్డను కదా, నేను దేవుని బిడ్డను ఎప్పుడు అయ్యాను అంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది నా విశ్వాసాన్ని వ్యక్తపరిచినప్పుడు దేవుని సంతానముగా నేను మార్చబడ్డాను. ఇప్పుడు లిస్టులో నన్ను ఏమని రాస్తారో తెలుసా? అక్కడ పరలోక పౌరత్వంలో దేవుని కుమారుడు కుమార్తె అనే రాసుకుంటారు. నువ్వు కాదన్నా లేదు, కద్దన్నా లేదు. ఎందుకు? బాప్తిజం పొందావు, ప్రభువుని విశ్వసించావు కాబట్టి ఇక నువ్వు ఏ లిస్టులో చేర్చబడ్డావు? దేవుని కొడుకు కూతురు. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడని చెప్పాను? పెద్దగా చెప్పండి, నాకంటే గొంతు బాగలేక చిన్నగా మాట్లాడుతుంది మీకే. మన దేవుడు ఏమై ఉన్నాడు? రైట్, రాజు కూడా అయ్యాడు కదా. ఇప్పుడు రాజుగారి కొడుకు కూతురు మనం ఎవరు? యువరాజు యువరాణి. డౌట్ లేదుగా. చదువు వచ్చిన వాళ్ళకి అయినా నాకు చదువు లేదు, నీకు చదువు లేకపోయినా నువ్వు రాణివే. ముసలిదాన్ని నేనేం చేస్తానంటే 90 ఏళ్ళ ముసలిదానివైనా నువ్వు రాణివే. మాకు ముసలమ్మవి నువ్వు, యేసయ్యకు చిన్న బిడ్డవే. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. యెషయా గ్రంథము 46:4. యెషయా గ్రంథం 46:4. ముసలమ్మవి ముసలయ్యవి అయితే నాకవుతావు, నిన్ను సృష్టించినోడికైతే నువ్వు ఎప్పటికీ బిడ్డవే. చూడు ఒకసారి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. ఏమయ్యా, ముసలోడైనా కూడా ఎత్తుకుంటావా? ముసలమ్మ అయినా కూడా ఎత్తుకుంటావా? ఎప్పటిదాకా ఎత్తుకుంటావు? ఏంది? ఎప్పటికీ ఎత్తుకుంటాను నిన్ను అంటాడు ఆయన. ఎందుకంటే ఎంత పెద్దోడో మనకంటే ఆయన. ఇప్పుడు మా నాన్నకి నేను 35 ఏళ్ల వయసులో పుట్టాను అనుకో. మా నాన్నకి 35 ఏళ్ళు వచ్చినప్పుడు నేను పుట్టాను అనుకో. మా అయ్య నాకంటే ఎంత పెద్దోడు?
35 ఏళ్ళే పెద్దోడు. ఓకే, ఇవ్వానండి. ఇప్పుడు యేసయ్యను చూడండి, పోల్చి చూడండి. అసలు ఈ విశ్వం, ఈ సృష్టి ఏది పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. అసలు ఆయన కాలమునకు మితి లేదు. కాలం అనేది మనం ఎంటర్ అయినాక స్టార్ట్ అయింది. భూమి అనేది స్టార్ట్ అయిన తర్వాత, ఒక ప్రకృతి నిర్మాణం అయిన తర్వాత కాలం స్టార్ట్ అయింది. ఓకే, అసలు భూమి చాలా పెద్ద వయసు కలిగింది. అందులో పుట్టిన మన వయసు ఎంత? అసలు భూమి పుట్టకముందే ఉన్నాడు ఆయన. ఎన్ని లక్షలు ఉంటాయంట, ఎన్ని కోట్లు ఉంటాయంటే నేను చెప్పలేను. అక్కడికి పోయినా ఆయన చూతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు పోల్చుకొని చూడండి మన వయసుతో దేవుని వయసు. అసలు వయసు ఉందా ఆయనకి? కాబట్టి అనాది నుండి, అంటే ఆది అనేది లేని అనాది నుండి ఆయన ఉన్నవాడు గనక ఆయన వయసు ఇంతని లెక్క వేయడానికి అవకాశం లేదు గనక, మనకంటే ఒక పుట్టుక ఆరంభం ఉంది, ఒక అంతం కూడా ఉంది. కాబట్టి మనకు లెక్క వచ్చింది, కానీ ఆయనకి లెక్క లేదు. కాబట్టి మా అయ్య నాకంటే 35 ఏళ్ళు పెద్దోడు అన్నట్టు దేవుడు నాకంటే ఇంత పెద్దోడు అని ఒక లెక్క చెప్పు. దేవుడు నాకంటే ఇంత పెద్దోడు అని ఒక లెక్క చెప్పు, చెబుతావా? నువ్వే కాదు, ఆదాము కూడా చెప్పలేడు. పరలోకంలో దేవదూతలు కూడా చెప్పలేరు. అందరికంటే ముందున్నవాడు. ఆదియు అంతము నేనే అన్నాడు. అన్నిటికీ ఆది నేనే, మొదటి వాడను కడపటి వాడను నేనే. మృతుడనైతిని, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ముసలమ్మని ఎత్తుకుంటాడా, ఎత్తుకోడా? ముసలమ్మ ఎడుండవు, నీకేం అనుమానమా? కాబట్టి నువ్వు ఎంత ముసలమ్మవైనా, ఎంత ముసలయ్యవైనా, ఈ లైవ్లో, ఈ జూమ్లో కూర్చొని ఉంటారు కొంతమంది, మీరైనా, నువ్వు ఎంత పెద్ద వయస్కురాలివైనా నీ చుట్టూ ఉన్న వాళ్లకు నువ్వు పెద్ద. కానీ యేసయ్యకు నువ్వు ముద్దు బిడ్డవి, చిన్న బిడ్డవి, చిన్న పాపవే. ఎప్పటికి కూడా నిన్ను ఎత్తుకుంటాడు ఆయన. ఏం ఫీలింగ్ లేకుండా ఎత్తుకుంటాడు. చంక పెట్టుకుంటాను అన్నాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అంటే, పురుషుడు బిడ్డను ఎత్తుకునేటప్పుడు పొరపాటును కూడా సంకేసుకోడు. సంకేసుకోవడం పురుషుడికి అవమానం. వాడు ఎంత 20 కేజీలు బరువు ఉన్నా, 60 కేజీలు బరువు ఉన్నా నిలువుగా ఎత్తుకుంటాడు. అది పురుష నైజం. స్త్రీకి ఏ కొంచెం అవకాశం ఉన్నా వాడిని సంకనేయడానికే ట్రై చేస్తుంది. ఇది స్త్రీ నైజం. ఇక్కడ రెండూ మాట్లాడాడు. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకున్నవాడు నేనే అన్నాడు అంటే, నీ తండ్రిని నేనే అంటున్నాడు. నేనే చేసి తిని నిన్ను చంక పెట్టుకున్నవాడను నేనే అన్నాడంటే, మీ అమ్మను కూడా నేనే అంటున్నాడు. ఇంకెవరైనా నాకు అమ్మ లేదు, నాకు నాన్న లేడు అని ఏడిశారంటే కర్ర తీసుకొని కొట్టాలి. స్పష్టంగా చెప్పాడు లేఖనంలో, నీకు తల్లిని, తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి 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 యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా.
హల్లెలూయా. కాబట్టి అమ్మా నాన్న నీకున్నా, యేసయ్యే నీకు నిజమైన అమ్మా నాన్న. అమ్మా నాన్న నీకు లేకపోయినా యేసయ్యే నీకు తల్లి తండ్రి. కాబట్టి నువ్వు యవనుడివైనా, యవనస్తురాలివైనా, నడి వయసోళ్ళైనా, ముసలోళ్ళైనా, రేపు మాప పోయి ఏ స్థితిలో ఉన్నా, నువ్వు యేసయ్య కొడుకువి, దేవుని కొడుకువి, దేవుని కూతురువి. దేవుడు రాజు గనక నువ్వు రాజువి, రాణివి. కాబట్టి ఎప్పుడయ్యావు రాజువి, రాణివి? యువరాజు, యువరాణివి? బాప్తిజమం పొందినప్పుడు అధికారం వచ్చింది. ఎందుకంటే విశ్వాసాన్ని క్రియాత్మకంగా వ్యక్తపరిచావు గనుక, ప్రభువుని నేను విశ్వసిస్తున్నాను, ఆయనే నా రక్షణ ఆధారం, నేను ఆయన సంతానం అని దత్త పుత్రత్వం కొరకు నువ్వు వేసావే అడుగు, అద్భుతమైన అడుగు. అది నీ లైఫ్లో టర్నింగ్. స్తోత్రం. ఏంటది? అది రక్షణ పొందటం. అక్కడ ఒక మలుపు తిరిగింది నీ చరిత్ర. తండ్రి పేరు మారిపోయింది. లోకరీత్యా అదే తండ్రి కొనసాగుతున్నా ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఆత్మ సంబంధమైన ప్రపంచంలో నీవు దేవుని కొడుకుగా, దేవుని కూతురుగా చలామణి అవుతున్నావు. దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి. అధికారం వచ్చింది, ఇప్పుడు అర్హత కూడా నీకు రప్పించాలి. అందుకే అసలు ఈ అర్హత అవసరం లేకపోతే బాప్తిజం పొందిన వెంటనే ఒక్కొక్కళ్ళని లేపేసేవాడు. బాప్తిజమానికి రాగానే నీళ్ళలో మునిగి అట్లా మునగటం, ఇంకా బాడీ లేవటం, ఇంకా ఆత్మ వెళ్ళిపోయేది ప్రశాంతంగా. కానీ అవకాశం లేదు, ఉండాల్సి వచ్చింది. ఇంకా మనం ఎందుకు ఉండాలి? ఏం చేయాలి? పిల్లలకు పెళ్లి చేయొద్దు, వాళ్ళకి పిల్లలు పుడితే మనవాళ్ళని, మనవ సంతానాన్ని చూడొద్దు, అబ్బాయికి ఉద్యోగం రావద్దు. ఇందుకోసం కాదు, ఇవన్నీ ఏదో భౌతికంగా అనుబంధానికి ఏర్పడ్డ బాధ్యతలు. అసలు ఎందుకు ఉంచాడు ఇంకా నిన్ను నన్ను భూమి మీద అంటే, నీలో నాలో ఆ కొడుకుకి కూతురికి అధికారంతో పాటు అర్హత ఎంత అవసరమో, ఎవరికి? రాజుగారి పిల్లలకి. రేపు మనం కూడా అక్కడికి పోయినప్పుడు మనం కూడా పాలించటానికి, ఏలటానికి అర్హత అవసరమై ఉంది. కొన్ని కొలతలు మనకు అవసరమై ఉన్నాయి. వాటిని మనలో రూపుదిద్దటానికి మనలో పనికిమాలిన కొలతలు చాలా ఉంటాయి. చెత్త కొలతలు, బ్లంట్గా మాట్లాడుతున్నా, చెత్త వ్యవహారాలు, చెత్త కొలతలు చాలా ఉన్నాయి. ఆ చెత్త అంతా వదిలిచ్చి, ఆ పిల్ల చేష్టలు, జిలాకు చేష్టలన్నీ వదిలిచ్చి, అంటే జిలాకు చేష్టలు అంటే మనకు ఈజీగా అర్థమైద్దని అట్లా చెబుతున్నానులే. స్తోత్రం. పిల్ల చేష్టలు అన్నాను. కొంతమంది వయసుకు పెద్దలే కానీ కొన్ని జిలాకు పనులు చేస్తూ ఉంటారు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటారు. అవన్నీ పిల్ల చేష్టలు అన్నమాట. రాజుగారి కొడుకు కూతురు, రాజుగారి పిల్లలైనా వాళ్ళు సైతం జిలాకు పనులు చేస్తుంటారు. ఈ చేష్టాలన్నిటిని వదిలించి వాళ్ళకి కాస్త జ్ఞానం, విద్య, బుద్ధులు, పద్ధతులు, విధి విధానాలు అర్థమయ్యేటట్టు గురుకులంలో చేర్చినట్టు మనల్ని యేసయ్య ఈ బడిలో చేర్చాడు. అక్కడేమో గురువుగారి దగ్గరికి ఒక్కసారి యువరాజు పోయాడంటే వాడు అన్నీ నేర్చుకున్నాకే బయటికి. మనకి డిఫరెంట్ స్కూలు, మనకి 2 రకాల పాఠశాలలు ఉన్నాయి. ఒకటి ఇది, ఒకటి అది బయట. విచిత్రం ఏంటంటే ఇక్కడికి సమకూరుస్తాడా, ఇక్కడ నేర్పుతాడు, ఇక్కడ నేర్పుతాడు. కోటం అయిపోయినాక బయటికి పంపించి అమలు చేయండి రా అంటాడు. అర్థం కాలేదా? ఇక్కడ నేర్పుతాడు, బయట లోకంలోకి పంపించి నేర్చుకున్న దాని ప్రకారం నిలదొక్కండి అంటాడు. ఆ నిలదొక్కే దానిలో పడతా, లెగుస్తా,
బాగా ఇప్పుడు చెప్పినప్పుడు బాగా బిర్రుగా బిగుసుకొని వెళ్తారు ఒక్కొక్కళ్ళు, ఇక మంచి ఇంతే అని నీళ్ళుక్కొని వెళ్తారు. వెళ్ళి 1 రోజు 2 రోజులు కాస్త గట్టిగా ఉంటారు. 3వ రోజుకి ఈ ఉపదేశం మర్చిపోతారు. ఎందుకంటే ఇక వేరే విషయాలన్నీ వస్తాయి కదా. ఇది మర్చిపోయి 3వ రోజుకి మళ్ళీ ఎప్పటికాళ్ళు ఇట్టి అన్నట్టు అయిపోయి మళ్ళీ వారానికి వచ్చేటప్పటికి నిలవలేకున్నాను ప్రభువా, నిలబడలేకపోతున్నాను ప్రభువా, దిగజారాను ప్రభువా, పడిపోయా ప్రభువా అని పాటలు పాడతాం. మళ్ళీ వస్తాం. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. దేవుడు అంటాడు, ఎవడు దిగిపోమన్నాడు అంటాడు. నేను నీకు కూర్చోబెట్టి ఏం చెబుతున్నాను, నువ్వేం చేస్తున్నావురా? బయటికి పోయి ఉండలేకపోతున్నా ప్రభా. ఉండటానికి కొన్ని విషయాలు కూడా చెప్పాను కదా. ఎప్పుడు నువ్వు నేర్చుకుంటావు? ఎంతకాలం ఇట్లా పడతలు లిగుస్తూ ఉంటావు? బతుకంత ఇంతేనా? కాస్త మార్చుకోరా. ఇప్పుడు నేను ఎలాగైతే చెబుతున్నానో ఇక ఇది గ్రాంధిక భాషలో చెబితే మీకు అర్థం కాదని ఇట్లా చెబుతున్నా. అర్థమైందా? మనమందరము దేవుని పిల్లలము గనుక క్రీస్తు యేసు యొక్క మాదిరి చొప్పున మనము నడుచుకొనవలెను అంటే మీకు సగం అర్థం అయితే సగం అర్థం కాదు. అందుకని ఇట్ట చెబుతున్నాను అన్నమాట, ఈజీగా ఎక్కడానికి. ఇంత చక్కగా నేర్చుకుంటున్నావు, అసలు మొక్క బాగుండి వింటున్నట్టు బిల్డప్ ఇచ్చి మరి కూర్చొని వింటున్నావురా, బాగానే ఉంది, మొహం చూస్తేనేమో నిజమే కదా అనిపిస్తుంది. మళ్ళా వారం తిరిగేసరికి అదే వ్యవహారం చేసుకొని వస్తున్నావు, ఏం చేయాలని నేను అంటా. ఈ మారు నిలబెట్టు ప్రభా, ఇక గట్టిగా ఉంటా తండ్రి. అట్లాగా ఈ 2 పాఠశాల, ఒకటేమో నేర్పుతున్నాడు, ఒకటేమో నేర్చుకున్న దాన్ని అమలు చేసే అవకాశము ఇస్తున్నాడు. మనకు నిరంతరం విద్య నేర్పుతానే ఉన్నాడు, సాధన చేపిస్తూనే ఉన్నాడు. ఎందుకు ఇదంతా అవసరమైంది అంటే, ఇది సాధించకపోతే రేపు ఆయన పక్కన కూర్చోడానికి అవకాశం ఉండదు. అర్థమైందా? ఆయన సింహాసనం మీద ఎక్కాలంటే ఎట్ట కుదిరిద్ది? బాప్తీసం పొందగానే డింగ్ మనిపోయి ఎగిరెక్కుతా, జయించిన వాణిని కూర్చోబెడతాను అన్నాడు. అది రహస్యం. చూడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, 19వ వచనం చదువు. 19వ వచనం చదువు. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో కూడా నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఇప్పుడు చెప్పండి, బాప్తీసం తీసుకున్నోడిని సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నాడా? జయించిన వాణిని అంటే, జయించటం అనే మాట వాడాడంటే ఏదో మొత్తానికి ఫైటింగ్లు ఉన్నాయని అర్థం. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఈ పక్కోళ్ళు కనపడకుండా ఇది అడ్డం పెట్టారు, ఎందుకనో మరి ఏందో నాకు అర్థం కాలేదు. దీన్ని అడ్డం పెట్టారు, దీన్ని వెనకున్న వాళ్ళ మొహాలు అర్థం కావట్లా, శుభ్రంగా నిద్రపోతున్నారు, లేచి ఉన్నారు. మరి అందరు లైన్లోనే ఉన్నారా? చాలా వందనాలు. జయించువానికి సింహాసనంలో కూర్చోండని ఇస్తాను అన్నాడంటే మొత్తానికి ఫైటింగ్ ఏదో, పోరాటం ఏదో మనం ఫేస్ చేయాలి. యుద్ధం అంటూ ఉంది అంటే, వినాలి వినాలి వినాలి, యుద్ధం అంటూ ఉంది అంటే దానిలో విజయం సాధించడానికి కావలసిన అభ్యాసం కావాలి. ముందు దానిలో అవగాహన పొందితే అప్పుడు యుద్ధ రంగంలో జయం పొందుతాం. దేవుడు ఏమంటాడు తెలుసు? ముందు నేర్చుకో నాయనా, ముందు నేర్చుకో, వ్యూహాన్ని నేర్చుకో, జయించే పద్ధతిని తెలుసుకో, ఎలా ఫైట్ చేయాలో తెలుసుకో, శత్రువు ఎత్తులకు పై ఎత్తులు వేసి వాడిని ఎట్లా చిత్తు చేయాలో, ఎలా ఓడించాలో తెలుసుకో. ముందు నేర్చుకో. నేర్చుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టు. ఇట్లాగా నువ్వు అభ్యాసం పొందాలి. పొంది
నీ పిల్ల చేష్టలు, జిలాగు చేష్టలు, పాత ప్రాచీన స్వభావపు విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దొళ్ళగొట్టి, అవన్నీ వెళ్ళగొట్టి, నీ తండ్రిని నేను రాజును గనుక నా కొలతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీలోకి కూడా వచ్చునట్లు, కొడుకువి కూతురు అవగానే కాదు, నేను పొందిన సామర్థ్యములు కూడా నీవు పొందాలి. యేసయ్యే చెప్తున్నాడు, ఆ తండ్రికి కుమారుడుగా నేనొచ్చి నేను కూడా సాధన చేసి సాధించిపోయి ఆయన కుర్చీలో కూర్చున్నాను. నా యందలి విశ్వాసమును బట్టి మీరు కూడా నా వలన తండ్రికి సంతానం అయ్యారు గనుక నేను ఎలాగ పోరాడి గెలిచానో మీరు కూడా అలా పోరాడి జయిస్తేనే నాతో కూర్చుంటారు అన్నాడు. ఇప్పుడు మరి జయమంటూ ఉండాలి అంటే యుద్ధం అంటూ ఉండాలి కదా. యుద్ధము పోరాటం అనేవి లేనప్పుడు జయాపజయాల ప్రస్తావన ఎక్కడ? జయాపజయాల ప్రస్తావన వచ్చింది అంటేనే యుద్ధరంగం ఉందని అర్థం. యుద్ధరంగానికి వెళ్ళి జయం పొందాలంటే అనుభవ జ్ఞానం అవసరం కదా, సాధన అవసరం కదా. ఎందుకండి మనల్ని బాప్తీసం పొందగానే తీసేయని కారణం ఇది. బాప్తీసం పొందినాక ఏం జరిగిందంటే ఇక మనల్ని చేతుల్లోకి తీసుకున్నాడు, బళ్ళలోకి చేర్చుకున్నాడు, రిజిస్టర్లో పేరు రాశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు? ఇక బళ్ళలో చేరాడు రైడని రాసుకున్నాడు పేరు. అంతకుముందు నువ్వు ఎక్కడ చెత్తకుండీలు అమ్మడి తిరిగినా, ఎక్కడ ఏ దరిద్రం ఏ వాగులు అమ్మిటి వంకలు అమ్మిటి గాలికి తిరిగినా నిన్ను పట్టించుకోడు పంతులు. నువ్వు ఎప్పుడైతే బడికి వచ్చి రిజిస్టర్లో పేరు రాసుకున్నావో మెల్ల తీసుకొని వెతుకుతుంటాడు నిన్ను. నువ్వు చెత్త కుప్పలు అమ్మిడి తిరిగితే బాగా ఆడుకోరా చెత్తకుండీలా ఊరుకోడు, కొడితే పరిగెత్తుకుంటూ వచ్చి పడాలి బడిలో. స్తోత్రం, హల్లెలూయా. వాగులమ్మిటి వంకలమ్మిటి గాలికి తిరుగుతానంటే ఊరుకోడు, వెతికి వేటాడి నేను తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఎందుకు కొడుతున్నారు సార్ నన్ను? నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి ఏంది, నాకు ఈ కోటింగ్ ఏంటంటే నువ్వే కదరా రాపిచ్చావు, నువ్వే కదా రాపించు, నాకొద్దు అసలు, నాకు ఆ పేరు వద్దు, పేరు కొట్టే అంటే అప్పుడు వదిలేస్తాడు. ఆ మాట మనం అనలేము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనా బాడని ఎడలా వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అమ్మ వదద్దు, వద్దా? అట్టయితే నిన్ను వదలను మరి. సరేలే, దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లయితే వదలను మరి. నువ్వు పేరు రాపిచ్చావు, ఇంక ఊరుకోను. అందుకే చాలామంది దూరం వెళ్ళినా సరే, వాడు ఒక నెల రోజులు దూరం అయినా సరే, 2 నెలలైనా సరే వచ్చి కూర్చోవాల్సిందే. కూర్చోకపోతే కూర్చునే గతి పట్టిస్తాడు, కూర్చునే స్థితికి తెస్తాడు అంతే యేసునామంలో. హల్లెలూయా. ఎందుకు? మేలు కోరా కీడు కోరా? ఎస్, 100%. ఇప్పుడు ఏం చేశాడు? రిజిస్టర్లో పేరు రాసి బడిలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఇక మనలో 2 చేయాలి. ఆయన పాతవి వెళ్ళగొట్టాలి, ఆయన నూతన స్వభావం, నవీన స్వభావాన్ని మన లోపలికి ప్రవేశపెట్టాలి. మనందరిలో పాతవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ పాతయన్నీ వెళ్ళగొట్టడం ఒక పని, యేసు యొక్క వ్యక్తిత్వ సౌందర్యం మనలోకి నింపటం అనేది రెండవది. ఈ పని జరగాలంటే పరిచర్య జరగాలి. అందుకే ఈ మట్టి బొమ్మను అడ్డం పెట్టి, ఈ తోలు బొమ్మను అడ్డం పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరిలో ఆ చక్కడ పని చేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని దైవకుమారునికి సంపూర్ణతకు సరిపోయిన సంపూర్ణత గలవారగునట్లుగా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి ఈ తోలు బొమ్మల్ని వాడుకుంటున్నాడు అంతే. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ఆయనకే చెందునుగాక, ఆయనకే 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 చెందునుగాక. ఆమేన్. నేను చెక్కబడుతున్నాను. నా ద్వారా వారం వారం ఉపదేశాల ద్వారా మీరు చెక్కబడుతున్నారు. కొంతమంది కామెంట్స్లో తెలియజేస్తూ ఉన్నారు, యూట్యూబ్లో చూసేవాళ్ళు. ఒకప్పుడు మేము ప్రాచీన స్థితిలో కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నాం, కానీ మీ నుండి దేవుడు పలికిస్తున్న ఆ మాటల ద్వారా మేము చాలా వరకు సరిచేయబడ్డాం.
ఇప్పుడు తిరిగి మా ఆత్మీయ జీవితంలో మళ్ళా మేము తిరిగి పుంజుకోవటం మొదలుపెట్టాం, సరిదిద్దుకోవటం మొదలుపెట్టాం. దేవునితో కొంచెం లోతైన అనుబంధానికి మేము అడుగులు వేస్తున్నామన్నా అని వారు కామెంట్స్లో తెలియజేస్తూ ఉంటే నాకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా ప్రభువుకి. కొంచెం వాడుకొని కొంతమందిని నీకు చేరువ చేసుకుంటున్నావు, ధన్యుణ్ణి తండ్రి అని. హల్లెలూయా. సమీపంలోకి తీసుకోవటమే కాదు, మనలో ఆయన స్వరూపాన్ని, స్వభావాన్ని, పోలికను ఏర్పరుస్తాడు. అందుకోసం ఇక్కడ తీసుకొచ్చి ఉపదేశం చేయటమే కాదు, నీ బయట సమాజంలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను కూడా దేవుడు వాడుకొని నిన్ను నన్ను మనల్ని చెక్కుతాడు. ఇదంతా ఈరోజు చెప్తున్నా, మన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులన్నీ, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, అప్పులు, తిప్పలు, రోగాలు, బాధలు, ప్రతి సమస్య మనందరికీ దేవుడిచ్చే ట్రైనింగ్లో భాగమే. మనందరికీ దేవుడిచ్చే అనుభవ జ్ఞానం విషయంలో భాగమే. అనవసరంగా నీకు ఒక్కటి కూడా రావట్లా. నువ్వు ఎన్ని ఫేస్ చేస్తున్నావన్నీ నీలో ఆ ప్రాచీన దరిద్రగుట్టు లక్షణాలన్నిటిని దొళ్ళగొట్టి వెళ్ళగొట్టి ఆయన స్వరూప్యము నీలో ఏర్పరచునట్లుగా దేవుడే జోక్యం చేసుకుని ఇటు ఉపదేశం ద్వారానూ నీలో కొన్ని మార్పులు తెస్తున్నాడు. కొన్ని ప్రతికూల పరిస్థితుల్ని నీకు అనుమతించుట ద్వారా కూడా కొన్ని ఎగస్టాలు నీలో నుండి తొలగించి దేవుని వ్యక్తిత్వాన్ని నీలో ఏర్పరుస్తున్నాడు. ప్రాచీన స్వభావం, దుష్ట స్వభావం, మానవ స్వభావం, పాప స్వభావం, దాన్ని మనలో నుండి తొలగించి దేవస్వభావములో పాలివారమగునట్లు చేస్తున్నాడు మనల్ని. అది విషయం. ఏ స్వభావం? దేవస్వభావంలో పాలివారమగునట్లు. మరి అంత తేలిక వచ్చింది ఏంది దేవస్వభావం? ఎంత ఉతికితోనో ఇంత మాత్రం వచ్చాం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంత తోమితోనో ఇంత మాత్రం వచ్చాం. ఒక్కొక్కళ్ళు ఎట్ట తయారయ్యారంటే బాగా వండి వండి మాడిపోయి ఉంటుంది. అదే ఉంటుంది కదా, అంటే తెప్పాళాలు ఉంటాయి కదండి, బాండీలా ఏం చెప్తున్నా, డేషాలు బాగా వండి వండి నల్లగా మాడి, లేడీస్కి ఈజీగా అర్థమైతే చెబుతున్నాలే. స్తోత్రం, హల్లెలూయా. మరి రాగివి, ఇత్తడివి మనం ఏం చేయకపోయినా ఇంట్లో పెడితే కొద్ది రోజులకి నల్లగా అవుతాయి. తెలుసా? ఎంతమందికి తెలుసు కదా? ఆ నలుపంతా పోవాలంటే సింపుల్ చిట్కా, 2 వాడితే పోతాయి. చింతపండు కానీ నిమ్మకాయ కానీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పులుపు బాధ కదా, యాసిడ్తో సమానం కదా పులుపు. చింతపండులో పులుపు ఉంటుంది, నిమ్మకాయలో కూడా పులుపు ఉంటుంది. అది పెట్టి రుద్దుతా ఉంటే ఆ బ్లాక్ అంతా పోయి షైనింగ్ వస్తుంది. అట్లాగా పులుపు కొంచెం మనకి కష్టంగానే ఉంటుంది కదా. చేదు తర్వాత మనకి ఇబ్బంది కలిగించేది పులుపు. ఆ నిమ్మకాయ గురించి చెబుతుంటేనే ఇప్పుడు నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. అవునా? మీకు చెప్తాను, మీకు దమ్ముంటే మరి ఎన్ని నిమ్మకాయలు తినగలుగుతారు? 1 డజన్ నిమ్మకాయలు తినగలుగుతారా? మన నారింజ పండులాగా, కమలా పండులాగా పై తొక్క తీసి ఆ ముక్కలు తినాలా? ఎన్ని నిమ్మకాయలు తింటారు చెప్పండి? మహా తింటే 2 తింటారా? 1 తింటారా పూర్తిగా? ఆ 1కే ఈ పంటికి ఈ పన్ను ఆనుకుంటుంటే కర్ర కర్ర అంటుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ట్రై చేశారు ఎప్పుడైనా? నేను చేశా. ఇట్లాంటి ప్రయోగాలన్నీ చేస్తుంటాను నేను. చేసి ఊరుకోనుగా అసలు ఏం ఫీలింగ్ కలుగుతుందో చూసుకుంటా. మీకు చెప్పాలి కదా, అందుకని. దేవునికి స్తోత్రం. ఒక ముక్కే మన వల్ల కాదు. అలాంటి నిమ్మకాయలు పెట్టి రుద్దితే దాని ఈ పైన ఉన్న డస్ట్ అంతా పోయి ఒరిజినల్ షైనింగ్ అంతా బయటకు వచ్చింది. అట్లాగే బాగా వండి 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 మాడిపోయిన దాన్ని అయి పెట్టి ఈ పెట్టి గీకి 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 పైన ఉన్న బ్లాక్ అంతా తీసేయడానికి ఎంత తోముడో కదా. తోమే వాళ్ళకి తెలిసిద్ది, తినిపోయేవాడికి ఏం తెలిసిద్ది కదా.
యేసయ్య మనల్ని కప్పేసినటువంటి ఆ నలుపంతటిని ఇటుపక్క ఉపదేశం ద్వారా తోముతున్నాడు, అటుపక్క కొన్ని ప్రతికూల పరిస్థితుల ద్వారా తోముతున్నాడు. ఈ తోముడంతా దేనికంటే నీలో దాగి ఉన్న, దేవుడు ఏర్పరచుకున్న, దేవుడు ఎదురు చూస్తున్న ఆ అద్భుతమైన సౌందర్యాన్ని వ్యక్తం చేయటానికి, బయటికి తీసుకొని రావడానికి. హల్లెలూయా. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి చందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవా, శోధన నాకెందుకు అయ్యా ఈ బాధలు, నాకెందుకు అయ్యా ఈ కష్టాలు? దేవుడు ఏం పగబట్టాడేది నీ మీద? నువ్వేమన్నా దేవుడికి శత్రువు అయింది? ఎప్పుడైంది దేవుడికి నీకు తగాదా? దేవుడు ఏమన్నా నీకు శత్రువా? నీకు ఆయనకి ఏమన్నా ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా? మీకు ఇద్దరికి ఏమైనా కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు చేస్తాడు నీకు అనవసరంగా? ఎందుకయ్యా నాకు ఈ బాధలు అంటే? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద పగబట్టా అందుకే అని అంటాడా దేవుడు? ఇదే బాడతాడు ఆయన కూడా. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కనుక. ఏమయ్యా, ఇష్టమైతే ఎవడన్నా సుఖపెడతాడు కానీ నువ్వేంది నాయన అగసాట్లు పాలు చేస్తున్నావు? ఖచ్చితంగా నీకు సుఖం వస్తుంది, సంతోషం వస్తుంది. అది కూడా ఒక పూట, 1 సంవత్సరం, 10 సంవత్సరాలు, 100 ఏళ్ళు కాదు, యుగ యుగాల సంతోషం నీకు ఇవ్వగోరే. ఏంటి యుగ యుగాల సంతోషమా? మరి అది నమ్మేగా వచ్చావు రక్షణలోకి. ఏమో అక్కడ యుగ యుగాల సంతోషమే కానీ ఇక్కడ భయంకరంగా ఉంది ప్రభువా. ఏముండదు, ఓవర్ యాక్షన్ చేయవాకు. నువ్వు మోయలేనంత నీ మీదేం పెట్టను. నువ్వు ఎంతవరకు మోస్తావో అంతవరకే పెడతా, నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేయవాకు అంటుంటాడు. మనకి వినపడదులే, వాక్యంలో అంటుంటాడు అన్నమాట. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు. ఇప్పుడు చూడొచ్చును. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. మరి ఏదో లోకానికి విరుద్ధంగా నీ ఒక్కడికి వచ్చినట్టు తెగ ఫీలింగ్ కొంతమందిది. అసలు నా బాధ ప్రపంచంలో ఎవడికి లేదన్నయ్య, ప్రపంచంలో ఎవడికి లేదంట. ఏం చెబుతుంటారో, ప్రపంచంలో ఎవరికి లేదు? ప్రపంచంలో ఇంకా చాలా బాధలు ఉన్నాయి, అవన్నీ నీకొస్తే ఎప్పుడో చేస్తావు. అందుకని ఎంతవరకు అవసరం అంతవరకు పెడుతున్నాడు దేవునికి స్తోత్రం. అసలు ఎందుకు ఈ లేకపోతే నడవద్దంటే పాదు. నీకు పట్టినటువంటి దరిద్రం వదిలిపోవాలంటే గట్టిగా తోమాల్సిందే. తోమాలంటే తప్పదు, బాధపడక తప్పదు. స్తోత్రం చెప్పు, చదువు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును. అదంట సంగతి. కాబట్టి నువ్వు ఓవర్ యాక్షన్ చేయవాకు. ఎవరికంటే ఎక్కువే నీకు రావట్లేదు. నీకు ఎంత అవసరం అంతవరకే అనుమతిస్తున్నా, అది కూడా అవసరాన్ని బట్టి అనుమతిస్తున్నా. అది అయిపోయిన తర్వాత నీకు ఉంచమన్నా ఉంచను. కాబట్టి నువ్వు గందరగోళం అయిపోవాకు. ఏమైపోతావు? నువ్వు నా చేతుల్లో ఉన్నావు. నువ్వు చూసారా మీరు, శ్రమలు మనల్ని ఎంత దీనులుగా చేస్తాయో చూడండి. సుఖము, సంపన్న స్థితి మనల్ని ఎంత గర్వులుగా చేస్తుందో చూడండి. ఘనత, సుఖం, సంపన్న స్థితి, పొగడ్తలు మనల్ని గర్వహృదయాలను చేస్తాయి. విమర్శ, తిరస్కారం, తృణీకారం, అవమానం, ఆవేదన దీనులుగా చేస్తాయి. ఏది సౌందర్యం? గర్వహృదయం సౌందర్యమా? దీన మనసు సౌందర్యమా? మరి మామూలుగా వచ్చిద్దా మనకి దీన మనసు? ఒక్కొక్కళ్ళ దగ్గర మామూలు మిడిమేళం ఉండదు.
అన్నీ ఎక్కడెక్కడ ఇరిగి కూర్చున్నారు కానీ కదలకుండా. అమ్మ మాట వింటారా? నిజం ఒప్పుకుందాం. ఒక రేంజ్లో తోమాడు కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నాను వాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. ఎంత యథార్థవంతులండి. తోమి వదిలేశాడా? కొన్ని వ్యక్తిత్వ లక్షణాలు, యేసయ్య మనస్తత్వం కొంత వచ్చేసింది నీలో ఇప్పటికీ. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి ఇవ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ నీ కాదు వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు. దేవునికి మహిమ. కాబట్టి ఇప్పుడు ఏం పనికి పూనుకున్నాడు దేవుడు? తోముడు విరగొట్టి నల్లగొట్టి ఎగస్టాలన్నీ తొలగించి ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని మనలో రూపించాలని పూనుకున్నాడు. అది కూడా బ్యాలెన్స్గా. ఎంత బ్యాలెన్స్ అంటే మళ్ళీ నీకు సెగ ఎక్కువైతే మాడిపోతామని తెలుసు ఆయనకి. అందుకని కొంచెం సెగ ఎక్కువ అవుతుంది, అయిపోతున్నా నా పని అయిపోతున్నాననే మళ్ళీ కొంచెం సెగ దూరం చేస్తాడు. అమ్మాయ మళ్ళీ కొంచెం సెగ తగ్గి కొంచెం నీ కొద్దిగా ఎగస్టాలు కనపడగానే మళ్ళీ సెగ దగ్గరికి వచ్చి ఒక్క నెల ప్రశాంతంగా ఉందన్నా, మళ్ళా స్టార్ట్ అయిందన్నా. దేవునికి అనుకుంటాం లేదా? ఒక్క నెల ఊపిరి పిలుచుకున్నానయ్యా, మళ్ళా మొదలు పెట్టాడయ్యా సైతాను గాడు నన్ను శోధించడం మొదలు పెట్టాడు. అందరు ఏడుపు ఇదే. ఎప్పటిదాకా అంటే పూర్తిగా ఇక నువ్వు విరిగి నలిగిందాకా, ఆయన స్వారూప్యము నీలో నిర్మాణమైన దాకా ఈ పని జరుగుతూనే ఉంటుంది. అవసరమా అనవసరమా? ఏం చేద్దాం? నీ కర్మగాలి రాజుగారు కొడుకువి కూతురు అయ్యావు. కాకపోతే గొడవ ఉండేది కాదు, అయ్యావు. అయ్యి నేను ఇప్పుడు ప్లాట్ఫారం గడుగుతుంటే టూరుకుంటాడు. ప్రభా నాకు సింహాసనం వద్దు, కిరీటం వద్దు, రాజదండం వద్దు, నీకు దండం పెడతా, ఏ బాత్రూంలో గడుక్కుంటా ప్రభా నీకు స్తోత్రం అంటే, నా కొడుకు అయి ఉండి నా కూతురు అయి ఉండి అట్లాంటివి అసలు నీకు మైండ్ ఉందా? ఉరకా నీకెందుకు, నేను ఎక్కిస్తాగా నిన్ను, నువ్వు ఎక్కియటం ఏమో కానీ ఇక్కడ పోయేటట్టున్నా ప్రభా. ఏం బాగాలే ఉరకా అంటే సావనీవన్నమాట. అలాగని బతకనీట్లా, సావనీట్లా బతకనీట్లా. ఏంది నాయనా నా గతి? నీకెందుకు, నువ్వు నాకు అప్పగించుకో, నేను నిన్ను అక్కడ కూర్చోబెడతా. అర్థమవుతుందా? కావట్లేదా? అమ్మో ఇంత స్పష్టంగా చెప్పిన అర్థం కావట్లేదు. యేసయ్య చేతికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆయన అనుమతించే ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇబ్బందికరంగా, శ్రమగా, శోధనగా, సమస్యగా నీకు అనిపించే ఈ శిక్షాదండం అంతా నీలో ఉన్న ప్రాచీన మూఢత్వాన్ని తొలగించి దేవస్వభావాన్ని నీలో ఏర్పరచడానికి దేవుడు వాడుకుంటున్న ఒక సాధనం. హల్లెలూయా. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాయి. ఇక అంటే ఇంతవరకు చెప్పింది అసలు పాయింట్ కాదా అనుకోవద్దు. అసలు పాయింట్కి పునాది ఇప్పుడు దాకేసింది.
ఇప్పటి నుంచి అసలు పాయింట్ ఉంటుంది. అంటే ఇక అది ఎంతసేపు ఉంటుంది అనుకోవాకండి. చాలా సింపుల్గా ముగిస్తాను. కట్టా కొట్టా తెచ్చా అన్నంత ఈజీగా, అంతా 2-3 గంటల్లో. ఎవరికో ఏం చెప్పవాలే అన్నట్టు చూస్తాను. నాకెళ్ళి ఎండకు పోస్తున్నారా నీకు దండం, ఏం అవసరం లేదు. నిజంగానే సింపుల్గా తేల్చేస్తా. చూడండి కావాలంటే ఆయన పోలికల్లో మనలో ఏర్పడాలని ఆయన ఎదురు చూసేటువంటి పోలికల్లో ఒక అద్భుతమైన పోలిక ఒక్కటి చెప్పి ముగిస్తా. అదేంటంటే ఇక్కడ చెప్పాడు మూలవాక్యంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోనూ సోపులోనూ జీలకర్రలోనూ 10వ భాగం ఇస్తారు, కానీ ధర్మశాస్త్రములో శ్రేష్టమైన వాటిని అనగా న్యాయమును అన్నాడు మొదట, రెండవది కనికరమును, మూడవది విశ్వాసము. వీటిని వదిలేశారు. ధర్మశాస్త్రములో శ్రేష్టమైనవి 3 వెలికి తీసి మాట్లాడాడు యేసయ్య. వాటిల్లో మొదటిది న్యాయం, రెండవది కనికరం, మూడవది విశ్వాసం. వీటిని వదిలేశారు మీరు. వీటిని మీరు ఖచ్చితంగా చేయాలి. మీరు మీకు కలిగిన దానిలో 10వ భాగం ఇస్తున్నారు, సంతోషం. వాటిని మానక, దేవుని కొరకు, దేవుని పని కొరకు మీరు చేసేటువంటివి, ఇచ్చేటువంటివి ఇచ్చుట మానక వీటిని కూడా చేయవలసి ఉన్నది. వాటిని మానక వీటిని చేయాలి అన్నాడు. చూడు, అన్నాడా లేదా? వాటిని మానేసి వీటిని చేయమన్నాడా? వాటిని మానక వీటిని చేయమన్నాడా? పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. వాటిని మానక ఏంటివి? న్యాయ ప్రవర్తన, కనికరము, విశ్వాసం. వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసా? దోమ లేకుండా వడగట్టి మీరు ఒంటెని మింగే రకాలరా అన్నాడు. ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? వినలేదా? అన్నంలో చీమ పడితే నేను తినను అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అన్నంలో చీమ కనపడితే నా వల్ల కాదన్నా నేను తినను అనేవాళ్ళు చేతులు ఎత్తండి. నాకు కూడా ఉంది ఆ బలహీనత. అన్నంలో చీమ కనపడిందంటే నా వల్ల కాదు. చీమ కానీ ఏదన్నా పురుగు కానీ కనపడిందంటే నా వల్ల కానే కాదు. నీకు కూడా ఆ ఫీలింగ్ ఉంటే చెయ్యొద్దు. ఏం సిగ్గుపడే విషయం అయింది. నాకు చీమలైనా దోమలైనా మొత్తం తింటానంటే చేయొత్త వాకు. చీచి అయ్యాడు తింటామన్నా ఊరుకన్నా అంటే చెయ్యొద్దు. మరి నాకు తెలిసి దాదాపు చాలామంది తినరు. చీమలు దోమలు పడితే ఎట్ట తింటాం? ఏముందన్న, కొంతమంది తెలివిగా ఏం చెబుతారు తెలుసా? పడ్డ చీమలు తీసేదానికి ఆ చాకిరి చేయలేక చీమల కళ్ళకి మంచిది. ఎక్కడ రాసిందో నాకు ఇంతవరకు తెలియదు. మరి చీమల కళ్ళకు మంచిది అంటే ఓహో ఇదేదో వైద్యం కావాలని ఇక దాన్ని కూడా తింటూ ఉంటాడు. నేను చెబుతాను, నాకు ఆ మంచి కళ్ళు అవసరం లేదు, నేను చీమను మాత్రం తిననంట. ఇప్పుడు చీమ ఎంత ఉంటుంది? ఎంత చీమ. అదే ఒక పొట్టేళ్ళని కోస్తే, కోడి, పొట్టేళ్ళు, పెద్ద చేప, అవకాశం ఉంటే అబ్రహాం, పర్సనాలిటీలు చెప్పండి ఎంత ఉంటాయి? చీమను తినడానికి ఫీలింగ్ ఇచ్చే మనం ఒక పెద్ద పొట్టేల్ని ఈజీగా తినడానికి ఇష్టపడతాం. దోమ లేకుండా వడగడతారు చూపులకి, మేము ఇంత శుద్ధులమని. కానీ ఒంటెనే నిలువున మింగేసే టైపురా మీరు అన్నాడు. ఇట్లాంటి మాటలకే వాళ్ళకు మండిపోయి ఈయనని ఎలాగో సంహరించదుమా అని ఆలోచించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆయన తప్పు మాట్లాడా, వాస్తవం మాట్లాడా? వాస్తవమే మాట్లాడాడు. కాకపోతే వాళ్ళకి నచ్చలా. యథార్థవాది, లోక విరోధి. యేసయ్య యథార్థంగా మాట్లాడాడు. ఆచారాలు బాగానే ఉన్నాయ్యా, మేమంతా వాక్యానుసారముగా నడుచుకుంటాము, అంతా వాక్యానుసారమే, అంత ధర్మశాస్త్రం ఎట్లు చెప్పుచున్నదో అట్లే మేము నడుచుకుని వారము, ధర్మశాస్త్రము గైకొను వారము, వాక్యానుసారముగా బ్రతుకు వారమని వాళ్ళకి ఓవర్ ఫీలింగ్. యేసయ్య చెప్తున్నాడు,
ధర్మశాస్త్ర సారం చెప్తున్నాడు ఆయన. ధర్మశాస్త్రంలోని వచనాన్ని చూపించి నేను ఇలా బతుకుతున్నాను కాదురా, ధర్మశాస్త్ర సారము చెప్పుచున్నది న్యాయ ప్రవర్తన, కనికరము, విశ్వాసము. హల్లెలూయా. నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ప్రేమించుటయు, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుటయు, ఇదే కదా ధర్మశాస్త్ర సారం. హల్లెలూయా. ఈ ప్రేమలో, ఈ కనికరంలో ప్రేమ ఉంది. ప్రేమ ఉంటేనే కనికరం. ప్రియులారా, ఇందులో ఒక్క పాయింట్ నేను మీ దృష్టి తీసుకొస్తాను. అదే న్యాయ ప్రవర్తన. న్యాయమును వదిలేశారా మీరు అన్నాడు. న్యాయమును నిజంగా దేవుడు సీరియస్గా తీసుకుంటాడా అంటే ఖచ్చితంగా తీసుకుంటాడు అని దేవుని వాక్యం అనేక చోట్ల వ్రాయబడి ఉంది. యోబుని గురించి దేవుడు ప్రశంసిస్తూ మాట్లాడినప్పుడు అతడు న్యాయవర్తనుడు అన్నాడు. అంటే యోబు తన ప్రవర్తనలో న్యాయము కలిగి జీవించాడు అనే మాట దేవుడే ఎత్తి మాట్లాడాడు. రెండవది, అతడు యథార్థవంతుడు అన్నాడు. మూడవది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించాడు అన్నాడు. సరే, యోబుని గురించి ఆయన పలికిన ప్రశంస వాక్కులలో మూడింటిలో నంబర్ 1లోకి వచ్చేది న్యాయవర్తన. ఇకపోతే న్యాయపీఠపు తీర్పు కూడా ఒకటి ఉంది. ఆ పీఠం దగ్గర, అనగా ఆ సింహాసనం దగ్గరికి మనం పోయినప్పుడు మనందరికీ న్యాయము తీరుస్తాడు. అలాగే న్యాయ విమర్శ అనేది ఒకటి ఉంది. విమర్శ దినమందు అంటాడు. అంటే ఏ విమర్శ తెలుసా? న్యాయ విమర్శ. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా. చూస్తారా వచనాలు? టపి చూసేద్దాం. చూడండి, మత్తయి సువార్తలో ఉంటుంది, లూకాలో ఉంటుంది. చూడండి, 11వ అధ్యాయము తీసరా 21 చదువు. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారు మనసు పొంది యుందురు. విమర్శ దినమందు నీ విమర్శ దినమందు చదువు. మీ గతి కంటే తీరు సిదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. విమర్శ దినం అక్కడ ఏ విమర్శ? న్యాయ విమర్శ. ఆ తర్వాత మీరు ఇటుపక్క చూస్తే 12వ అధ్యాయము 41వ వచనం చూడమ్మా. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందితిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. దేవునికి మహిమ. ఇక్కడ ఏం పదాలు వాడాడు? విమర్శ దినం, విమర్శ దినం, విమర్శ దినం. తర్వాత మత్తయి సువార్త 12:36 కూడా. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. అది ఇలా మీకు అనేక వచనాలు కనపడతాయి బైబిల్లో. విమర్శ అనగానే గుర్తుపెట్టుకోవాలి, న్యాయ విమర్శ. ఏ విమర్శ? న్యాయ విమర్శ. ఇక న్యాయపీఠపు తీర్పు అన్నాను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడు. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. ఏ పీఠం? న్యాయపీఠం. కీర్తనల్లో అంటాడు, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు అంటాడు. న్యాయము తప్పిపోతే, నీతి తప్పిపోతే దేవుని సింహాసనమే కూలిపోతుందట. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. 89వ కీర్తన 14వ వచనం చూసుకో, బైబిల్లో రిఫరెన్స్ నోట్ చేసుకో. 89:14 కీర్తనలు 89:14. త్వరగా
నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. అంటే నీతి న్యాయముల్లో ఏది తప్పిపోయినా దేవుని సింహాసనం ఇక కూలిపోయినట్టే. అంటే నీతి తప్పడు, న్యాయం తప్పడు. నీతిని న్యాయమునే తన సింహాసనమునకు కాళ్ళుగా చేసుకొని కూర్చున్నాడంట. చదువు. కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు. అది సంగతి. కాబట్టి ఇప్పుడు న్యాయ విమర్శ ఒకటి ఉంది, న్యాయపీఠపు తీర్పు ఒకటి ఉంది. అసలు న్యాయము నీతే దేవుని సింహాసనానికి ఆధారం. మీరు గమనించాలి, యేసయ్య ఎక్కడ కూడా న్యాయము తప్పి వ్యవహరించలేదు. యేసు యొక్క వ్యక్తిత్వము, యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. యేసు పోలికలోకి మనం రావాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనం కలిగి ఉండాలి. ఎలా బోల్డ్ అని వచనాలు చెప్పుకుంటాం. అసలు యేసు వ్యక్తిత్వం ఏంటి, యేసు మనసు ఏంటి, అసలు యేసు పోలిక ఏంటి అనేది ఆలోచిస్తే అందులో నంబర్ 1లోకి వచ్చేది న్యాయ ప్రవర్తన. ఇప్పుడు యేసయ్య పోలికలోకి రూపాంతరం చెందగోరిన మనందరం కూడా, మనలో కూడా ఆ న్యాయ ప్రవర్తన ఏర్పరచాలని దేవుడు పోరాడుతున్నాడు. న్యాయముగా ఆలోచించుట, న్యాయముగా మాట్లాడుట, న్యాయముగా ప్రవర్తించుట, న్యాయముగా తీర్పు తీర్చుట, న్యాయముగా విమర్శించుట. 5 టప్ టప్ రాసుకోవాల్సింది. దేనికి దానికే సపరేట్ పాయింట్స్ అవి. అయిపోయింది. న్యాయముగా మాట్లాడుట, న్యాయముగా ప్రవర్తించుట, న్యాయముగా తీర్పు తీర్చుట, న్యాయముగా విమర్శ చేయుట, న్యాయముగా వ్యవహరించుట. న్యాయ ప్రవర్తన నీలో ఏర్పడాలి. న్యాయంగా ఆలోచించాలి, న్యాయంగా మాట్లాడాలి, న్యాయంగా ప్రవర్తించాలి, న్యాయంగా విమర్శించాలి, న్యాయంగా తీర్పు తీర్చాలి. ఏముంది ఇదంతా మామూలుగా అనిపిస్తుంది. కానీ ఒక విషయం చెప్పనా, మిగిలినవన్నీ ఒక ఎత్తు. ఈ న్యాయ ప్రవర్తన దగ్గర మనందరం తప్పకుండా ఎక్కడో చోట తేడా పడుతూనే ఉంటాం. పౌలు అంతటి వాడే నేను చేసిన ఈ అన్యాయము క్షమించండి అన్నాడు. పౌలు అంతటి వాడే నేను చేసిన ఈ అన్యాయము క్షమించండి అన్నాడండి. యాకోబు అంతటి వాడు యాకోబు పత్రిక 3:1 మనము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నామన్నాడు. అలా తప్పిపోయే విషయాలలో ఒకటి న్యాయ ప్రవర్తన విషయములో. అంటే యేసయ్య బిడ్డలంగా, దేవుని సంతానంగా, రాజుగారి పిల్లలంగా, రేపు సింహాసనం ఎక్కేటువంటి మనకి ఇందాక స్టార్టింగ్లో చెప్పా, ఉపదేశం స్టార్టింగ్లో, రాజుగారు సింహాసనం ఎక్కిన తర్వాత ఫస్ట్ వాడికి తెలిసి ఉండాల్సిన మొదటి సంగతి ఏమిటంటే న్యాయ విచారణ. గుర్తొచ్చిందా? ఏం చెప్పాను? ఫస్ట్ ఏది ఉండాలని చెప్పాను? రైట్. ఇప్పుడు ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ముందే ఆ పాయింట్ని మాట్లాడా. ఎంత మంచి రాజైనా అన్యాయపు తీర్పు తీర్చాడంటే అవుట్. ఓకే, న్యాయమైన తీర్పు తీర్చాలి. అందుకే సొలొమోను దేవుడు దర్శించి నీకేం వరం కావాలో కోరుకో నేను ఇస్తానని దేవుడు అడిగితే, ఇసుక రేణువులాగా ఇంత అశేష జనవాహిని మీద రాజుగా చేశావు, వీళ్ళంతా నీ ప్రజలు, వీరికి సరిగా న్యాయము తీర్చుటకు కావలసిన జ్ఞానం అడిగాడు. దేనికి న్యాయం అడిగాడో, దేనికోసం జ్ఞానం అడిగాడో చూసారా? చెప్తారా ప్రజలను? ఒకసారి చదవా, ఒకసారి చదవా. త్వరగా. కష్టమా? సొలొమోను దేవుడు దర్శించి నీకేం కావాలో కోరుకో అన్న సన్నివేశం మనం మందిర ప్రతిష్టలకి చదివిస్తాం కదా వచనాలు, అక్కడే ఉంటుంది. కనబడలేదా? మొదటి రాజులు 3వ అధ్యాయము. మొదటి రాజులు 2వ రాజులకి ఏమవుతారు? చదువు. రాజుల మొదటి గ్రంథము అనాలి, చదువు.
3:7 నుంచి. 3:7 చూడండి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకునిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనకీయ చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? అద్దుగో అది నా పాయింట్. ఇప్పుడు బోలో శాంబయ్య పరిపాలించుటక న్యాయము తీర్చున్నట్లు, దేవునికి మహిమ, న్యాయము తీర్చున్నట్లు, అది మెయిన్ పాయింట్. చాలా విషయాలు ప్రస్తావించాడు కానీ మెయిన్ న్యాయం. చదువురా. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. అద్దుగో, ఒక రాజైన వాడికి మొదట ఉండాల్సిన అర్హత అది. వెంటనే దేవుడు ఏమన్నాడు? ఎన్ని ఆఫర్లు ఇస్తే ఇట్లాంటి బుద్ధిహీనమైన దాన్ని కోరుకున్నావే అన్నాడా? అసలు దేవుడు సంతోషపడి ఈ అడిగిన దానికి బదులు అదనంగా ఇంకో 2 ఇచ్చేసాడండి. ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడో కూడా చదువమ్మా, ముగిస్తాను. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను. న్యాయ ప్రవర్తన విషయంలో సొలొమోను అడిగింది దేవుడికి ఇష్టమైందట, అనుకూలమైందట. శబ్బాష్ అనుకున్నాడు. ఇష్టమైన గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములో గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. అబ్బా, నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడైనను ఉండడు, ఒకడైనను ఉండడు. దేవునికి మహిమ. నువ్వు అడగకపోయినా నేనే ఇస్తాను ఐశ్వర్యాన్ని, ఘనతని. నువ్వు అడగాల్సింది అడిగావు. ఏంటంటే న్యాయముగా ప్రవర్తించటం నాకు నేర్పయ్యా, అందుకు కావాల్సిన వివేకము గల హృదయము నాకు ఇయ్యా అని అడిగావు కనుక ఇది ఇస్తున్నా పో అన్నాడు. యేసయ్య అక్కడ ఏం కోరాడు? పుదీనాలోనో సోపులోనో జీలకర్రలోనూ దశం భాగాలు కరెక్టేనమ్మా, వీటితో పాటు ముఖ్యమైనది ఇంకొకటి ఉందమ్మా, న్యాయ ప్రవర్తన. నువ్వు న్యాయాన్ని వదిలిపెట్టి ఎన్ని ఇస్తే ఏమి లాభం అమ్మా? న్యాయముగా నడుచుకొనుట, న్యాయముగా ఆలోచించుట, న్యాయముగా మాట్లాడుట, న్యాయముగా ప్రవర్తించుట, న్యాయముగా విమర్శించుట, న్యాయముగా తీర్పు తీర్చుట. ఈ మళ్ళీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇక్కడే మనం ఘోరంగా తప్పులు చేస్తాం కాబట్టి. అందరూ ఒక తీర్మానం చేస్తే నేను నా ప్రవర్తన అంతటిలో న్యాయము తప్పి ఏది చేయకూడదు, నేను ఏది చేసినా అది ఎందుకు న్యాయమో, ఎందుకు అలా చేశానో చెప్పడానికి ఒక న్యాయమైన కారణం ఉండాలి, న్యాయం ఉండాలి. అన్యాయంగా నేను ఏది చేయకూడదు అనే ఒక్క తీర్మానం మనలోకి రావాలని దేవుడు కోరుతున్నాడు. నేను మాట్లాడినా అన్యాయంగా మాట్లాడకూడదు, నేను ఆలోచించినా అన్యాయంగా ఆలోచించకూడదు, నా ప్రవర్తనలో అన్యాయం ఉండకూడదు. ఇప్పుడు భార్య భర్త, ఏదో 2 పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ ప్రశాంతంగా సాగుతుంది. ఒక అమ్మాయి ఎంటర్ అయింది. అతడు ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆల్రెడీ ఆ భార్యని ఇష్టపడి 2 పిల్లల్ని కన్నాడు. అతడు ఈ మధ్యలో ఎంటర్ అయిన అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఈ అమ్మాయి కూడా వాడిని ఇష్టపడింది. ఇద్దరు కలిసి ఎస్కేప్ అయ్యారు. ఇప్పుడు భార్యకి ఏం జరిగింది? పిల్లలకి ఏం జరిగింది? జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపించా ఒకటి. ఇక దీని ప్రకారం ఇక అన్నీ ఆలోచించండి. నీ సొంత పొలంలో ఎట్ట చేస్తా చాకిరి? అవునా?
నీ సొంత పొలంలో బయట వాళ్ళని పిలిస్తే వాళ్ళని కూర్చొనిస్తావా? అమ్మో డబ్బులే చెట్ల కాస్తున్నా లేండి కానివ్వండి అన్న. నువ్వు బయట వాళ్ళ పొలంలో పోయినప్పుడు ఏందమ్మా ఎన్నుల మీద ఏమంటున్నారు, ఎంటబడి చదువుతున్నారు, కాసేపు నువ్వు కూర్చొని ఇట్లేదే ఆహా అని పక్కన వాళ్ళు కూడా చెడగొడతాం. ఇది న్యాయమా? ఊరుకున్నా మరి నువ్వు ఆ పొలం వ్యవహారాన్ని కూడా పోయావే అండి. ప్రతి దానిలో నీ కడుపున పుట్టిన కూతురు విషయంలో ఎలా ఉంటావు? వేరే అమ్మగన్న కోడల విషయంలో ఎలాగుంటావు? కూతురు మీద ఉన్న తీపి కోడల మీద ఉంటుందా? కోడలు కూడా అమ్మ మీద ఉన్న తీపి అత్త మీద ఉంటే మా కూడా ఉంటుంది అంటావు, నాకు తెలుసు. స్తోత్రం. చిన్నదే, తెలియంది ఉన్నా లేకపోయినా నీ దగ్గర వ్యక్తమైనప్పుడు ఆటోమేటిక్గా ఆమె కూడా కనెక్ట్ అవుద్ది. కూతుర్ని కొడితే అల్లుడికి చేతులు ఎరగాలి, కాళ్ళు ఎరగాలి, లారీ తగలాలి, బస్సు తగలాలి, వాడు పోవాలా? కూతుర్ని కొట్టినోడు. కొడుకు కోడల్ని కొడితే మాయదారిది, దరిద్రపది, నా పిల్లగాడిని తన్నులు తిన్నదాన్ని, వీడు దున్నపోతుడు తన్నాడు, వీడికి ఎరగొద్దు మరి చేతులు, వాడికొద్దు. తన్నులు తిని మూలుగుతున్న కోడలకే అన్నీ ఎరగాల. మళ్ళా న్యాయమా? ఉన్నారా లేరా? మళ్ళీ పెద్ద ముసుకేసి బైబిల్ సంఖ్యలో పెట్టి హల్లెలూయా స్తోత్రం అనుకుంటూ వస్తారా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హాఫ్ ముసుగు, నిండు ముసుగు, 2 ముసుగులు ఉన్నాయి. మళ్ళీ నిండు ముసుగేసి పెద్ద బైబిల్ సంఖ్యలో పెట్టి హల్లెలూయా స్తోత్రం. ఈ స్తోత్రం సరే కదా, ఇంటికాడ స్తోత్రం సంగతి ఏంది? ప్రతి విషయంలో ఇట్లా వెతుక్కోవాలండి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇటు ఫ్యామిలీలోనూ ఇటు వర్క్లోనూ వరకు చూపించాను. ఎవరన్నా నీ గురించి తేడాగా ప్రచారం చేస్తే అస్సలు ఆగుతా? ఈ గుంపు బడి సత్తే ఏడాడు గుంపు అంతా నా మీద పడి ఏడుతాడు, మారణం అయిపోను, అట్టబాను ఎట్టబాను రకరకాల తిట్లు. నేను విన్నా ఆడోళ్ళ డిఫరెంట్ తిట్లు. పాత రోజుల తిట్లు విన్నాను, లేటెస్ట్ తిట్లు కూడా విన్నాను. నన్ను అన్నోడు ఎవడు బాగుపడలేదు అన్నయ్య, పోయారు, మొత్తం నాశనం అయిపోయారు. నిన్నంటేనేమో అందరు నాశనం అయిపోవాలా? నువ్వు ఎవరినైనా అనొచ్చా? నువ్వు ఏ ప్రచారాలైనా చేయొచ్చా? న్యాయం ఉండొద్దు. నీకు ఒక తీర్పు, నువ్వు ఎదుటి వాళ్ళకి ఒక తీర్పా? నింద ప్రచారం చేస్తారు. ఆ నింద నీకొస్తే ఎట్లుంటుంది ఆ బాధ? లేని వాటిని కల్పించి ప్రచారం చేస్తావు. నీ మీద ఎవడన్నా అట్లా ప్రచారం చేస్తే ఎట్లుంటుంది ఆ బాధ నీకు? న్యాయం ఉండొద్దు. నిజమా కాదా, వాస్తవమా కాదా అనేది గ్రహింపు ఉండొద్దు. ఏమండి, ఎవరో ఒక వ్యక్తి గురించి ఒక ప్రచారం వచ్చింది, ఆయన ఇట్లా, ఆయన అట్లా, ఆయన అది, ఆయన ఇది అని. నువ్వు చూసావా? నువ్వు ఎరుగుదు వాసుల దగ్గరికి వెళ్ళి చూస్తావా? తెలుసుకుంటావా? ఏమన్నా సాక్ష్యం ఉందా? లేదు. మరి ఎట్లా నువ్వు దాన్ని ఓకే చేసి 10 మందికి చెప్తావు? నువ్వు అంటే అన్నయ్య నిప్పు లేకుండా పొగ రాదు కదా, ఆ మాట అంటూ వచ్చిందంటే ఏదో జరిగే ఉంటుంది కదా, అందుకని నేను చెప్పాలే, నాకేం తెలుసు. పనికిమాలినోడా, పనికిమాలిందానా తెలియకపోతే రేపు తంతాడు, న్యాయపీఠం దగ్గర తంతాడు. బుద్ధిహీనుడా, బుద్ధిహీనురాలా, తెలుసుకోకుండా నువ్వు చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు, నేను కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు తెలుసుకోవాలి, క్లారిటీ ఉండాలి. తెలుసుకున్నా కూడా దీన్ని ప్రచారం చేయటం వల్ల అవతల వాళ్ళకు అనుకూరేది ఏంటి? ఇందులో నిజమో కాదో కాదులే అన్నయ్య, నిప్పు లేకుండా పొగ రాదుగా, అందుకని నాకు ఒకటి అందిస్తే నేను 10 మందికి పని కట్టుకొని అందిస్తాను. అదొక సేవలాగా. సువార్త సేవ తీసేసి దుర్వార్త సేవకు బయలుదేరారు దరిద్రులు కొందరు, పురుషుల్లోనూ స్త్రీలలో కూడా కొందరు. ఏ వార్త? సువార్త పక్కన పెట్టి దుర్వార్తకు బయలుదేరారు. నేను చెప్తున్నా, నిప్పు లేని పొగ రాదా? నిప్పు లేని పొగ కూడా ఒకటి ఉంది మానవ చరిత్రలో, దాని పేరు నింద.
నిప్పులేని పొగకు మరో పేరు నింద. అదే నిప్పులేని పొగ. యోసేపు ఆమెను బలాత్కారం చేశాడా? చెప్పండి. మరి ఏమని చెప్పిందామా? ఈడు నన్ను బలాత్కారం చేశాడని చెప్పింది. అవునా? బలాత్కారం ఎవరు చేస్తే ఎవరి చేతిలో వస్త్రాలు ఉండాలా? ఆయన బలాత్కారం చేస్తే ఆమె వస్త్రాలు ఆయన చేతిలో ఉండాలా? మరి ఆయన వస్త్రం ఎవరి చేతిలో ఉంది? ఎవరు బలాత్కారం చేసినట్టు? మరి జైలుకి పంపించే వాళ్ళకి మైండ్ ఎక్కడ పని చేయలేదు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మైండ్ పని చేయొద్దండి. నిన్ను బలాత్కారం చేస్తే నీ వస్త్రాలు అతని చేతిలో ఉండాలి, కానీ అతని వస్త్రాలు నీ చేతికి ఎలా వచ్చాయి? ఇప్పుడు బలాత్కారంగా ఎగబడ్డాడండి, ఎగబడ్డప్పుడు నువ్వు పారిపోయావు, పారిపోయినప్పుడు నీ వస్త్రం ఏదో లాగేశాడు, అటు చేతిలో ఉండాలి. అది నువ్వు తప్పించుకొని బయటపడి అమ్మో నా మీద దాడి చేస్తున్నాడు బాబాయ్ అంటే సరిపోయిద్ది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ కనపడుతుంది. నువ్వు అటాక్ చేస్తే అతను పారిపోయినట్టుంది, ఎందుకంటే అతని వస్త్రం నీ చేతిలో ఉంది. ఇప్పుడు బలాత్కారం చేసింది అతను కాదు, నువ్వు. మరి ఒక్కడ ఆలోచించలేదు ఏంది? బానిస పక్షాన్ని ఎవడు మాట్లాడతాడండి? ఎంత చెడ్డ గొప్పోళ్ళు కదా, వాళ్ళ పక్షాన్ని మాట్లాడతారు. బానిస పక్షాన్ని ఎవడు మాట్లాడతాడు? అందుకే యోసేపు చెప్పుకోవాలా, వీళ్ళందరూ అన్యాయస్తులు అయ్యాడు, ఈ దగ్గర ఒకటి దగ్గర కూడా లాజిక్ పని చేయట్లేదు, ఈ మెంటల్ వాళ్ళకి నేను చెప్పుకుంటే మాత్రం అర్థమై సచ్చిద్దా ఏందని మెలకుండా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. మరి ఇప్పుడు ఆమె నిందేసిందా లేదా? యేసయ్య వ్యభిచారం వల్ల జన్మించాడా, కన్యకు పుట్టాడా? అప్పుడున్న వాళ్ళు ఏమన్నారు? అబ్రహాం మా తండ్రి అన్నారు. మీరు అబ్రహాం సంబంధులు, అబ్రహాం కొడుకులైతే అట్లనే ఉండేవాళ్ళు, మీ దగ్గర ఆ లక్షణాలు లేవన్నాడు. మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదు అన్నారు. అంటే ఎవరు పుట్టారని ఆయన్ని అంత మాట అన్నారు. నింద కాదా? యేసయ్యను ఏమన్నారు? బయల్జెబూలు అధిపతి అన్నారు, దయ్యములకు రాజు అన్నారు, దయ్యముల అధిపతి అన్నారు, అంటే మాంత్రికుడు అన్నారు. యేసయ్య మాంత్రికుడేనా? నింద. అపోస్తలుల మీద నింద మోపారు, ప్రభు మీద నింద మోపారు. వారు పొంతి పిలాతు సభలో ఆయన మీద అనేక నిందలు మోపిరి, కానీ ఒకటైనను నిరూపించలేకపోయిరి. కనుకనే పిలాతు అన్నాడు, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనపడలేదు. న్యాయముగా పొరుగువాని భార్యను ఆశించావు, న్యాయమేనా? పొరుగువానికి సంబంధించిన దాన్ని ఆశించావు, న్యాయమేనా? నీకు లేదా? నీకున్నప్పుడు అవతలి వాని కాపురం ఎందుకు తీసావు? అవతలి కుటుంబాన్ని ఎందుకు పాడు చేశావు? అవతలి కుటుంబాన్ని ఎందుకు నట్టేట ముంచావు? ఒక నిండు కుటుంబాన్ని, పచ్చని సంసారాన్ని ఎందుకు పాడు చేశావు? న్యాయమేనా? అడగడా? క్రీస్తు యేసునందున్న ప్రతి బిడ్డకు ఫస్ట్ గ్రహింపు ఉండాలి, న్యాయ ప్రవర్తన. నేను నా సమస్త ప్రవర్తనలో న్యాయముగా నడుచుకోవాలనే తీర్మానం ఎప్పుడైతే నువ్వు చేస్తావో చాలా వరకు నీలో చెడుగా ఆగిపోయిద్ది. నువ్వు అది మానేయి, ఇది మానేయి, అట్లా మానేయి, ఎట్ట మానేయి అని ఇవన్నీ చెప్పడం కన్నా ప్రతి విషయంలో నేను న్యాయంగా నడుచుకోవాలనుకో, న్యాయంగా ప్రవర్తించాలి, న్యాయంగా నడుచుకోవాలని ఆలోచన తీసుకో, ఆటోమేటిక్గా చాలా వరకు నువ్వే మానేస్తావు. ఇక ఏది చేయబోయినా ఇది న్యాయమా? రేపు న్యాయ విమర్శలో నేను నిలబడితే, న్యాయపీఠం ముందు నేను నిలబడితే ఇది అన్యాయము కదా, ఎందుకు చేశావని యేసయ్య అడిగితే సిగ్గుతో తలదించుకోవాలి. సిగ్గుతో ఆ రోజు అక్కడ తలదించుకునే కర్మ నాకు పట్టిందంటే ఆ అవమానం ఘోరమైంది. ఎందుకంటే నలుగురిలోనో, 40 మందిలోనో, 10 మందిలోనో, 400 మందిలోనో, 4,000 మందిలోనో, 40,000 మందిలోనో, 4 కోట్ల మందిలోనో, 40 కోట్ల మందిలోనో, 400 కోట్ల మందిలోనో కాదు. ఎవ్వడు లెక్క కట్టలేనంత విస్తారమైనటువంటి దేవదూతలు, మానవులు, సకల ప్రపంచ ప్రజలు అందరి సమక్షంలో నువ్వు తల దించుకొని సిగ్గుపడ్డావు అంటే అది ఘోరమైన అవమానం. ఎంత దారుణమైన విషయం చూడు.
లేడు, న్యాయం తీర్చేవాడు లేడు, న్యాయ విమర్శ లేదు. అవతల వాడి కడుపు ఎందుకు కొడుతున్నావు? అవతల వాడికి ఎందుకు ఆహారం దొరకకుండా చేస్తున్నావు? అవతల వాడికి ఎందుకు అన్యాయం చేస్తున్నావు? నీ ప్రవర్తన అంతటిలో న్యాయముగా నడుచుకోవటం అనేది ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ అవతలివాడు నీకు అన్యాయం చేసినా, వాడు నాకు అన్యాయం చేశాడు కాబట్టి నేను కూడా వాడికి అన్యాయమే చేస్తా, అదే న్యాయం అన్నట్టు వెళ్ళొద్దు. వాడు నాకు అన్యాయం చేసిన నేను న్యాయం ఏదో అదే చేస్తాను, కానీ అవతలి వాడు అన్యాయం చేశాడు నేను అన్యాయాన్ని కొడిగట్టను, న్యాయమే చేస్తాను. న్యాయ ప్రవర్తన విషయంలో రోషము కలిగి ఉండాలి, పట్టింపు కలిగి ఉండాలి. ప్రభు చిత్తమైతే మరొకసారి మిగిలిన సంగతులు చెప్తా. ఈ న్యాయం అనే టాపిక్ చిన్నది కాదు, చాలా పెద్దది. ఏ ఏ విషయాలలో న్యాయంగా మనం ప్రవర్తించాలంటే, నీ దైనందిన జీవితం ఉదయం మొదలుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నువ్వు చేసే సకల క్రియలలో ఇది న్యాయమేనా? కూలికి వెళ్ళి పనిచేసే దగ్గర నుంచి కూలివాడి చేత పని చేయించుకొని డబ్బులు ఎగ్గొట్టే సైతం ఆ వ్యక్తి సైతం ఆలోచించాలి. నమ్మకంగా వాడిని పిలిచి పని చేయించుకొని పొద్దంతా వాడు చాకిరి చేసిన తర్వాత సాయంత్రం వాడు, సార్ నాకు ఇచ్చే డబ్బు అంటే రేపు ఇస్తాపో అని, రేపు వస్తే మాపిస్తాపో అని, మాపు వస్తే ఎల్లుండి ఇస్తాపో అని, ఎల్లుండి వస్తే నమ్మకంగా పని చేయించుకొని వానికి ఇవ్వవలసిన ధనమును ఎగగొట్టుట న్యాయము కాదు. మరి నాకు అన్యాయం చేశారు, నాకు ఎగ్గొట్టారు, మరి నేనేం చేయాలి? ఓకే, నీకు అన్యాయం జరిగిందని నువ్వు అవతల వాడికి అన్యాయం చేయటం యుక్తం కాదు. నీకు చేతనైతే అవకాశం ఉంటే నీ వంతు నువ్వు నీ కోసం నమ్మకంగా కష్టపడ్డ వారికి న్యాయం చేయి. ఒకవేళ నీ దగ్గర ధనం లేదా, ఒకవేళ నువ్వు 100 ఇవ్వాల్సి ఉంటే కనీసం 50 అయినా ముట్ట చెప్పు. నీ మనస్సాక్షికి, దేవునికి నువ్వు సమాధానం చెప్పడానికి అవకాశం దొరుకుతుంది. కొంతమంది చేయించుకుంటారు కానీ మనసొప్పదు. వీళ్ళు చేసిన దగ్గర 100కి 200 ఆశిస్తారు, కానీ వీళ్ళు చేయించుకున్న వ్యక్తికి ఇవ్వడానికి 100కి 50 ఇస్తారు. ఇలా ప్రతి పార్ట్లోనూ, ప్రతి విషయంలోనూ న్యాయముగా ప్రవర్తించాలి అనేది ఒక స్థిర తీర్మానం మన అంతరంగంలో ఉండాలి. నమ్మిన వారిని వంచన చేయకూడదు, అది న్యాయం కాదు. నమ్మిన వారిని ముంచకూడదు, మోసగించకూడదు. నమ్మిన వారిని అప్పగించకూడదు. దేవుడు ఒప్పుకోడు. రేపు న్యాయంలో నన్ను న్యాయ విచారణలో అడిగితే నేనేం చెప్పాలి? ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మీరు ఏది చేసినా అది దృష్టిలో పెట్టుకోండి. న్యాయపీఠపు తీర్పు దృష్టిలో పెట్టుకోండి. విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకోండి. మారు మనసు పొందే విషయంలో దేవుడు అడుగుతాడు, బాప్తిసం పొందే విషయంలో అడుగుతాడు. ఉచితంగా నీకు అవకాశం ఇచ్చాను, ఎందుకని నువ్వు రక్షణ పొందలేదు? న్యాయాన్ని గుర్తించలేదు. న్యాయంగా తప్పు దిద్దుకోవడానికి నీకు అవకాశం ఇవ్వకపోతే నేను అన్యాయస్తుని అవుతా. తప్పు దిద్దుకొని పాపాలు కడిగేసుకొని నరకం తప్పించుకొని పరలోక రాజ్యానికి చేరే దారి నీకు చూపించినా కూడా నీవు నడవకపోతే తప్పు నీదైద్ది, కానీ నాది కాదు. ఇప్పుడు నిన్ను శిక్షించడం ద్వారా న్యాయం చేసిన వాడిని అవుతాను, కానీ అన్యాయస్తుడిని కాను అని పంపిస్తాడు పాతాళానికి. అందుకే అందరికీ చెప్తున్నా, రక్షణ విషయంలోనే కాదు, పరిచర్య విషయంలోనే కాదు, సాటి మనిషి జీవిత విషయంలో, వ్యవహరించే తీరులోనే, ప్రతి విషయంలో న్యాయ ప్రవర్తన కలిగి ఉండాలి. న్యాయంగా ఆలోచించాలి. కొంతమంది ఏదో చెబుతూ ఉంటారు, రకరకాల ఆలోచనలు. ఏనిగా తీసే న్యాయం ఉండాలి మన ఆలోచనలో అనాలి. న్యాయంగా ప్రవర్తించాలి, న్యాయముగా మాట్లాడాలి, న్యాయం ఎరిగి నోరు తెరవాలి. మనం నోరు తెరిచి ఒక తీర్పు తీరిస్తే న్యాయం ఉండాలి అందులో. పక్షపాతం కానీ, స్వార్థం కానీ, స్వలాభాపేక్ష కానీ, లంచగొండి ఆలోచన ధోరణి కానీ ఉండకూడదు. పాపం కొంతమంది బాధితుడిని ఎరుగుదురు. వాడు అన్యాయం అయిపోయాడు తెలుసు, కానీ వాడిని అన్యాయం చేసిన వాడు అధికారికి లంచం ఇస్తానంటే వీడి లంచానికి కక్కుర్తిపడి బాధితుడినే దోషినిగా చేసి బాధ పెట్టిన వాడిని నీతిమంతునిగా తీర్చి పక్కకు పంపించే అధికారిని దేవుడు వదులుతాడా? చాలా డేంజర్ శిక్ష ఉంటుంది, చాలా గొప్ప పనిష్మెంట్ ఉంటుంది. అందుకే చెబుతున్నాను,
అలాగా అన్యాయానికి సపోర్ట్ చేస్తే అదనపు డబ్బు వస్తుంది, ఇంకా భోగాలు పెరుగుతాయి. ఎంతకాలం పెరుగుతాయి? ఎంత మాత్రం నిలబడతాయి? అలాగా అవతలి వాడిని, అన్యాయం అయిపోతున్న వాడి మీద ఇంకా వాడిని దోచుకుని, వాడిని దాడి చేసి, వాడిని మింగేసిన వాడి దగ్గర కొంత తీసుకొని పొందుకొని అది తెచ్చి పిల్లలకి ఇస్తే అది దీవెన ఎలా అవుతుంది? పిల్లలకి అది శాపమే అవుతుంది, కానీ దీవెన కాదు. నీకున్న దానిలో, దేవుడు నీకు ఇచ్చిన దానిలో కొంతలో కొంత న్యాయముగా వ్యవహరించి తెచ్చిందైతే అది కొంచెమైనా అది నీ పిల్ల తరం దీవెనకరం అవుతుంది. చెప్పడానికి నీతి మాటలు, న్యాయం మాటలు బాగానే ఉంటానయా, చెప్పడానికి బాగానే ఉంటాయి. అంటే నేనేమో నీకేం తాడు పెట్టాను, గొలుసులు వేసాం, లాగుతానయింది. బాగానే ఉంటాయి అనకపోతే ఊరేగు నీ ఇష్టం వచ్చినట్టు. నువ్వు ఎక్కడన్నా దేవుడికన్నా అన్యాయం చేస్తుంటే టిష్ అని ప్రత్యక్షమై అన్యాయం చేయరాదు నాయన, నేనేం చెబుతానయింది. నీ మొహం పగిలే రోజు ఒక రోజు ఉంది, గుర్తుపెట్టుకు. రేపు అక్కడ న్యాయపీఠం దగ్గర పేలిపోద్దని చెబుతున్నది. ఎన్ని రోజులు బతుకుతావు? ఎగిరెగిరి బతికినా 80-70గా. ఇంకా అదనపు శక్తి ఉంటే ఒక 90, ఇంకా ఎగిరి బతికితే ఒక 100. ఆ తర్వాత తప్పదుగా బొందా. పోయి నిలబడేది ఒకటి ఉందిగా. అందుకే సమస్త ప్రవర్తనలో ఆలోచించుకోండి. ఇది తేలిగ్గా తెగే అంశం కాదు, చాలా విషయాలు వస్తాయి దీనిలోకి. మెట్టుకి టైం లేదు కనుక ఇక మీరే ఆలోచించుకోండి, పైకి లేచి నిలబడండి. నేను అసలుకే మాట మీద నిలబడదాం అనుకుంటున్నాను. నయానో భయానో, నవ్వించో కవించో, దేవుని విలువైన సంగతిని మీ హృదయంలోకి చేరవేయాలనే ఈ ప్రయాసంతా. యేసయ్య వ్యక్తిత్వ సౌందర్యంలో ఒక అద్భుతమైన సౌందర్యం తెలుసా? న్యాయ ప్రవర్తన. ఎందుకు వచ్చాడో తెలుసా? ప్రాణం పెట్టడానికి. ఆయన న్యాయం నచ్చిందండి నాకు. ఆదాము హవ్వ తప్పు చేశారు, కానీ ఆ ఆదాము హవ్వకి పుట్టిన పిల్లలు వాళ్ళ పుట్టుకలోనే ఈ మూఢత్వం, ఈ వ్యతిరేక స్వభావంతో పుడుతున్నారు. పుట్టడంతోనే పాప రోగంతో పుడుతున్నారు. కాబట్టి పాపం వాళ్ళకి ఆ తప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఇవ్వటం ఎంతైనా న్యాయం. ఇవ్వకపోతే వాళ్ళకి జరుగుతుంది అన్యాయం. కనుక తెలియక వారు ఆ స్థితిలో ఉన్నారు కనుక వారిని క్షమించి ఆ తప్పులోంచి బయటపడటానికి నేను వెళ్ళి ప్రాణం పెడతాను అనుకొని వచ్చాడు ఆయన. తమకు తెలియకుండానే పాపులుగా పుడుతున్నారు, పాపులుగా బ్రతుకుతున్నారు, పాప స్వభావాన్ని కలిగి ఆ వ్యాధి లక్షణాన్ని బట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి పాపం వ్యాధితో పుట్టిన వాడిని శిక్షించడం న్యాయం కాదు. కాబట్టి అందులోంచి బయటపడి వాడు బాగుపడే అవకాశం నేను ఇవ్వాలి. అందుకోసం అవసరమైతే నా రక్తం ధారపోస్తానని న్యాయం కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. న్యాయం ప్రకారం మన పాపాలకు మనం శిక్ష పొందాలి. కానీ మనల్ని ప్రేమించి మన పక్షంగా వచ్చాడు. న్యాయాన్ని ప్రేమించాడు కాబట్టి న్యాయానికి సమాధానం చెప్పటానికి తన దేహాన్ని నిలువున అప్పజెప్పిన న్యాయవంతుడు యేసు తన శరీరమును చిత్రవధ చేయబట్టానికి అప్పగించాడు. ఎందుకు తెలుసా? న్యాయాన్ని గౌరవించి. న్యాయాన్ని పక్కన పెట్టినట్టయితే ఆయన సిలువెక్కాల్సిన అవసరం లేదు. న్యాయాన్ని గౌరవించాడు కాబట్టే ప్రాణం పెట్టాడు. కళ్ళు మూయి, తలలు వంచండి. అందరూ తలలు వంచండి. మన సమస్త ప్రవర్తనలో, మాటలో, క్రియలో, మన చేష్టల్లో, మన ఆలోచనలో, మన తీర్పు తీర్చే విషయంలో, విమర్శ చేసే విషయంలో న్యాయం ఉండునట్లు జాగ్రత్త పడాలి. నువ్వు ప్రేమించే వారికి ఒక విధమైన తీర్పు, నువ్వు ద్వేషించే వారికి ఇంకొక విధమైన తీర్పు, అన్యాయపు తీర్పులు తీర్చకూడదు. నువ్వు ప్రేమించే వారినేమో విమర్శించడం మానేసి నువ్వు ద్వేషించే వారిని భయంకరంగా విమర్శ ప్రచారాలు న్యాయం కాదు. ప్రార్థన చేయి. న్యాయం ఏదైనా న్యాయమే. తప్పు ఎవడు చేసినా తప్పే, సొంతోడైనా బయటోడైనా. మనవాడి తప్పును సమర్థించి అవతలి వాడి తప్పును ఎండగట్టడం న్యాయం కాదు. అందుకే మన సమస్త ప్రవర్తనలో దిద్దుబాటు చేసుకుందాం. యేసయ్య పోలికలోకి మనం రూపాంతరం చెందుతాం. ప్రార్థన చేద్దాం. రండి, తలలు వంచండి, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం. త్వరగా మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవాన్ని కొందనాలు. ఆదివారపు దినాన
మీ దాసుని నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఈ పోలికలోనికి మమ్మల్ని మార్చడానికి మీరు సిద్ధపడినందుకై కృతజ్ఞతలు. దాని కొరకై రకరకాల పరిస్థితులు మా జీవితంలోనికి రప్పిస్తూ ఉన్నారు. ప్రాముఖ్యముగా న్యాయం అనే లక్షణాన్ని ప్రభువ మాలో మీరు చూడడానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రభువ. అన్ని విషయాలు మేము న్యాయముగా నడుచుకున్నట్లుగా మాకు సహాయం దయచేయండి ప్రభువ. అలాంటి కృపను మా అందరికీ అనుగ్రహించమని ఈ వాక్యాన్ని మా హృదయంలో ముద్రింపజేసి సహాయం దయచేయమని యేసు నామములోనే ప్రార్థించి నీ మాటల కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. రేపు న్యాయపీఠపు తీర్పును ఎదుర్కొన్నప్పుడు దేవుడు న్యాయంగా నీకు ఇచ్చిన బంగారు అవకాశాన్ని పోగొట్టుకోవటం ఇష్టం లేక మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది రేపు నిర్దోషిగా తీర్పులో ఉండడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదే అవకాశం. పురుషుల్లో అయినా స్త్రీల్లో అయినా బాప్తిస్మం కొరకు సిద్ధపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొత్తండి. ఐఎమ్ రెడీ, దా ముందుకు వచ్చేసాయి. ఇక్కడ పురుషులు ఈ ప్రక్కకు రండి, స్త్రీలు ఈ ప్రక్కకు రండి. నేను రక్షణ పొందగోరాను. రేపు న్యాయ తీర్పులో నేను నిర్దోషిగా నిలవాలి. నాకు దేవుడిచ్చిన సువర్ణ అవకాశం వినియోగించుకోవాలన్నా నాకు బాప్తిస్మం కావాలి. శ్రమ అయినా, సమస్య అయినా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, నింద అయినా, అవమానమైనా ఏదైనా ఎదుర్కొంటా నాకు ఆ ధైర్యం ఉంది, నాకు ఆ దమ్ము ఉంది. నాకు యేసు కావాలి, యేసు రక్షణ కావాలి అని ఎంతమంది కోరతారో త్వరగా పరిగెత్తండి. స్త్రీలలో కూడా చెప్తున్నా, ఇదే టైం. విమర్శ దినం రాబోతుంది. నిర్లక్ష్యం చేస్తే ఈరోజు నువ్వు ఏమి ఇబ్బంది అనిపించదు, కానీ రేపు న్యాయపీఠం ముందుకు పోయినప్పుడు ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక నేడు అన్న సమయం ఉండగానే ఎవరికోళ్ళు చక్కదిద్దుకుందాం, సరి చేసుకుందాం. త్వరగా స్త్రీలు ఈ ప్రక్కకు వచ్చేయండి. ఎక్కడెక్కడున్నారో పురుషులు, స్త్రీలు అందరికీ ఇదే పిలుపు. యేసయ్య న్యాయవంతుడు. నీకు న్యాయముగా అవకాశం ఇచ్చాడు, టైం ఇచ్చాడు, అనుకూలత ఇచ్చాడు. నీకు ఎక్కువ ఇబ్బంది లేని పని. పైసలు ఖర్చు కాదు, ఒంటికి శ్రమ కాదు. పాపినను ఒప్పుకొని మారు మనసు పొంది పాపములన్నీ కడగబడి నిమిత్తం ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందు. నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడదు, నమ్మని వానికి శిక్ష విధింపబడదు. ఇందులో న్యాయం ఏంటంటే నీ పాపాల కొరకు నేను బలి అయ్యాను, నీ పాపాలు నా మీద మోపు అని పిలుస్తున్నాడు. ఇంత అవకాశం ఇచ్చినా ఇంకా నీ నెత్తినే పాపాలు పెట్టుకోవటానికి నువ్వు ఇష్టపడితే ఇక నువ్వే తేడా కానీ దేవుడు తేడా కాదు. రేపు నిన్ను పాతాళానికి, నరకాగ్నికి పంపించేటప్పుడు స్పష్టంగా చెప్తాడు, నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు వినియోగించుకోవాలా. నీకు ఛాన్స్ ఇవ్వకపోతే నేను అన్యాయస్తుణ్ణి. నా ప్రాణమే పెట్టి నీకు ఉచితంగా ఛాన్స్ ఇచ్చా, అయినా నువ్వు నిర్లక్ష్యం చేసావు గనక తప్పు ఉంటే నీదే ఉంటుంది, కానీ నాది లేదు. వీళ్ళందరూ నేను ఇచ్చిన అవకాశం వినియోగించుకున్నారు, ఇదిగో నా రాజ్యానికి వచ్చారు. నువ్వు నిర్లక్ష్యం చేశావు, న్యాయ తీర్పులో నువ్వు దోషివైపోయావు. ఇంకా లేదు. ఇక్కడ కనికరించడానికి కూడా ఒక టైం ఉంటుంది. ఆ టైం అయిపోయిందంటే ఇక కనికరం కూడా దొరకదు, తీర్పే. అందుకే ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నరకాగ్ని నుంచి నువ్వు కాపాడబడాలని ఆశిస్తున్నాడు, కనుకనే పిలుస్తున్నాడు ఈ అవకాశం ఇచ్చి. నా ధర్మంగా నేను పిలిచా, ఇక నిర్ణయం నీదే. బంగారు ఎలా ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా. బంగారు ఎలా ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన కొల్లిన నీవు, పట్టు పరుపు పైన కొల్లిన నీవు మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా.
ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. ప్రతి ఆదివారం ఇలా ఎందుకు పిలుస్తాను తెలుసా? న్యాయం గనుక. కూటమంటూ జరిగింది అంటే కొంతమంది ఆత్మలు ఉంటారు, వారిని రక్షణకు సిద్ధపడండి అని వారికి సత్యాన్ని అందించి సువార్త చెప్పి యేసు వారి కోసం ఏం చేశాడో కొద్ది మాటలైన వారికి అందించి రక్షణకు పిలవకపోతే అది న్యాయం కాదు గనుక. పిలిస్తే అది న్యాయం, పిలవకపోతే అన్యాయం. అందుకే ఇది ఎరిగి ప్రతి ఆదివారం పిలుస్తున్నా. ఆ పిలుపును ఆలకించి అనేక మంది రక్షణకు సిద్ధపడతా ఉన్నా. హల్లెలూయా. ఒకవేళ పిలవకపోతే వెళ్ళిపోతారుగా. అది కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలు గుర్తించి సమస్త ప్రవర్తనలో న్యాయమును కలిగి ఉండి యేసు పోలికగా ఉండడానికి సిద్ధపడండి. దేవుణ్ణి అడగండి, న్యాయ ప్రవర్తన నేర్పమని అడగండి. ఓకే? అలా న్యాయంగా ఆలోచించే వాళ్ళంటే, న్యాయంగా ప్రవర్తించే వాళ్ళంటే యేసయ్యకి చాలా ఇష్టం. హల్లెలూయా. రక్షణ సిద్ధపడ్డ వాళ్ళు ఈ ప్రక్క నుంచి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. మీరు కూడా ఆ తల్లిని ఫాలో అవ్వండి. ఒక మంచి తీర్మానం తీసుకున్నారు వారు. సంతోషంగా దేవుని మహింపరచు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం గట్టిగా. పరిశుద్ధ తండ్రి, నా ఎదుట నిలిచిన నీ బిడ్డలు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో నలుగుతున్నారు. బిడ్డల కన్నీళ్లు తుడు. న్యాయ ప్రవర్తనను గురించి ఈరోజు నేర్పాం. అంతేకాదు, మాకెదురవుతున్న సమస్యలన్నిటి వెనక ఉన్న రహస్యాన్ని బట్టబయలు చేశాం. నీ స్వారూప్యం మాలోకి ఏర్పరచడానికి, మాలో ప్రాచీన దుర్గుణాలని తొలగించి నీ సద్గుణాల మూటగా మమ్మల్ని తయారు చేయడానికి ప్రేమతోనే మాకు నువ్వు ప్రతిదీ అనుమతిస్తున్నావు. మేము పొందిన వాటన్నిటిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. వాటన్నిటికీ ప్రతిగా శాశ్వత ఘనత దాచిపెడుతున్నాం. మేము మొయ్యలేని దాన్ని మాకు ఇవ్వట్లా, మొయ్యగలిగినంత ఇస్తున్నాం. అది కూడా మా మేలుకే. నాయనా, నీ పిల్లలమైనందుకు ధన్యులం. నీ సింహాసనం మీద కూర్చుంటున్నట్లు ఆ జయ జీవితం మేము పొందడానికి మాకు శక్తిని. అందులో మొట్టమొదటిది న్యాయ ప్రవర్తన. అది మాకు నేర్పు. మా బిడ్డలందరూ, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, ఎవరు ఏ విధమైన వేదంలో ఉన్నా దాని అంతటి నుంచి వారిని విడిపించి నెమ్మది ప్రసాదించు. వారిని సంపూర్ణ స్థితిలోకి నడిపించు. ఒకవేళ శ్రమ వారికి అవసరమై ఉంటే, మాకు అవసరమై ఉంటే, దాన్ని తట్టుకోవటానికి, దాన్ని తాళుకోవటానికి, ఓర్చుకోవడానికి కావాల్సిన శక్తి దయచేయి. ఒకవేళ అది అక్కర లేకపోతే తీసివేసి నెమ్మదిని ప్రసాదించు. వ్యాధులైన, బాధలైన, అప్పులైన, నిందలైన, అవమానాలైన, కేసులైన, సొంత వారు అన్యాయం చేసిన ఏ శ్రమైనా అదంతా యేసు నామములో పరిష్కారమగునుగాక, స్వస్థత కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. బిడ్డలందరినీ దీవించు. వారు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత జరిగించండి. తిరిగి వెళ్ళనై ఉండగా మార్గమందు తోడై ఉండి ఎక్కడ ఎవరు ఏ కీడులో పడకుండా క్షేమకరంగా వారి గృహాలకు చేరడానికి సహాయం చేయండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, బిడ్డలందరినీ కాపాడు. నీ రాకడ దగ్గరకు వస్తుందయ్యా, చాలా సమీపమై ఉందయ్యా. అందరూ జాగ్రత్తగా నడుచుకోవడానికి సహాయం చేస్తున్నాము అని వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అనంతటను నెరవేర్చబడును గాక.
మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుంచి కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు, దైవాశీస్సులు. సెలవు. మీరు చాలా మంచోళ్ళు. ఫుడ్ తిని బయలుదేరతారు. మీ అందరి కోసం ప్రేయర్ చేశాను. ధైర్యంగా ఉండండి. మీరు అనుభవిస్తున్న చేదైన అనుభవాలు మీకు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలే రోజు వస్తుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న చేదుల్ని ఒక సాక్ష్యంగా చెప్పుకునే అద్భుతమైన రోజు ఒకటి తప్పనిసరిగా వస్తుంది. కనుక ధైర్యం తెచ్చుకోండి, తాళుకోండి, శక్తిని అడగండి, న్యాయ ప్రవర్తన కలిగి ఉండండి. దైవాశీస్సులు. సెలవు. అందరికీ వందనాలు. ఆ చివరిలో ఉన్నవాళ్ళు బాప్తిస్మాన్ని సిద్ధపడి ఉంటే, ఇంత దూరం రాలేకపోతే మీరు అక్కడి నుంచి అక్కడే నీళ్ళకి అందుబాటులోకి రావచ్చు. సో అక్కడ కలవండి. దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా దూరం నుంచి వచ్చానన్నా నేను అన్నోళ్ళు. రైట్, అలా ముందుకు వచ్చేసేయండి. రైట్. చాలా లాంగ్ నుంచి వచ్చినటువంటి స్థితిలో ఉన్నాళ్ళు ఇక్కడికి వచ్చాను. పర్లేదు, ముందుకు వచ్చాను. దూరం నుంచి, లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు. రైట్. సన్నిధిలోకి రావాలి, ముఖాముఖిగా శాలేమన్నను కలుసుకొని వాక్యం వినాలి. చాలా సంతోషం. మీ ప్రేమ కొరకు వందనాలు. ఆ క్యాంప్ తీసేసుకున్నాను అక్కడి నుంచి. అవి తీసేసి లైవ్ బ్రేక్ చేశారా? రైట్, తీసేసాను.